स्वस्थ अखिल सन्मंगलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदन पटुतरे धर्माद्यखिलपुरुषार्थ साधनीभूते श्रीमद्गरुडपुराणे धर्मकाण्डे अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। साधु पृष्टं त्वया भद्र मानुषाणां हिताय शृणुष्वावहितो भूत्वा सर्वमेव औद्धदेहिकं सम्यग् विभेदरहितं श्रुतिस्मृतिसमुद्धृतं यन्न दृष्टं सुरैः सेन्द्रैः योगिभिः योगचिन्तकैः गुह्याद्गुह्यतरं तच्च नाख्यातं कस्यचित् क्वचित् भक्तः त्वं हि महाभाग वैनतेय ब्रवीमि ते। अपुत्राय गतिर्नास्ति स्वर्गो नैव च येन केनाप्युपायेन कार्यं जन्मसु तस्य हि। श्री गुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। శ్రీకృష్ణ పరమాత్మ గరుడదేవుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాన్ని చెబుతూ ఎన్నో రకాల ప్రశ్నలకి జవాబుని చెబుతూ ఈ గరుడ పురాణం యొక్క మహత్వాన్ని చాలా విశేషంగా స్వయం శ్రీమన్నారాయణుడే ఇక్కడ చెప్పడం అనేది చేశాడు. ఈ ఔర్ధ్వదేహికమైన క్రియలు అంటే పైతృక సంబంధమైన క్రియలు, ఈ ఔర్ధ్వదేహికమైన క్రియలు ఇవి దేవతలకి కూడా గోచరం కాదు. ఇంద్రాది దేవత లాంటి ఇంద్రాది దేవతలు కూడా పరిపూర్ణంగా వీటిని తెలుసుకోలేరు. అలాగే మహామహా యోగేశ్వరులైనటువంటి వాళ్ళు కూడా దీన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి సాధ్యం కాదు. సకల శృతులలో స్మృతులలో చెప్పబడినది ఉద్ధరించి నీకు నేను సారభూతంగా చెప్తూ ఉన్నాను గరుడ. నేను చెప్పేది వేదాలలోనూ ఉంది, స్మృతులలోనూ కూడా ఉంది. అలాంటి శృతి స్మృతులలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా నీ ప్రశ్నలకి సమాధానంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి అనేది తెలుసుకో. ఇది చాలా గుహ్యమైనది, చాలా రహస్యవంతమైనది, అందరికీ తెలిసేటటువంటిది కాదు. ఆఖ్యాతం కసచిత్ క్వచిత్, ఎవరికి ఎప్పుడూ కూడా చెప్పనటువంటిది. నువ్వు కేవలం నా భక్తుడివి అని చెప్పి నీకు నేను ఈ అద్భుతమైన రహస్యపూర్ణమైన విషయాలన్నింటినీ కూడా ఉపదేశం అనేది చేస్తూ ఉన్నాను. పితృదేవతాకమైన క్రియలు, పితృక్రియలు అనేవి ఏవైతే ఉన్నాయో అలాంటి పైతృక క్రియలలో చాలా ముఖ్యమైనటువంటి సాధనం కుమారుడు, పుత్రుడు. పుత్రుడు అనేవాడు ఉంటే గాని పైతృక క్రియలలో పరిపూర్ణత అనేది రాదు అనేది తెలుసుకో. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ. ఎవరికి పుత్ర సంతానం అనేది లేదో వారికి ఉత్తమ గతి అనేది కలగడానికి అవకాశం లేదు. అలాగే స్వర్గము అనేది కూడా వారికి కలగడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి ఎలాగైనా సరే ఏదో ఒక నిమిత్తంతో శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధానాలకు అనుగుణంగా పుత్ర సంతానాన్ని పొందడానికి మనం ప్రయత్నం అనేది చెయ్యాలి అనేటటువంటి మాటని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. కానీ ఒకటి తెలుసుకో గరుడ, తారయేత్ నరకాత్ పుత్రో యది మోక్షోన విద్యతే. మోక్షానికి పుత్ర సంతానం అవసరం లేదు. మోక్ష ప్రాప్తికి పుత్ర సంతానం అనేది ఆవశ్యకత లేదు. సాధకుడైన వ్యక్తి తను సాధన అనేది చేసుకున్నాడు అంటే, అప్రోక్ష జ్ఞానాన్ని సాధించాడు అని అయితే, అటువంటి అప్రోక్ష జ్ఞాని అయినటువంటి వాడికి ఏ రకంగానూ కూడా పుత్ర సంతానం యొక్క ఆవశ్యకత అనేది లేదు. దీన్ని జాగ్రత్తగా తెలుసుకో అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విషయంలో శ్రీమద్ మధ్వాచార్యుల వారు కూడా శ్రీమద్ భాగవతాన్ని వ్యాఖ్యానం చేసే సందర్భంలో సంధ్యాకాపతి పృథు చక్రవర్తి ఇతిహాసాన్ని చెప్పే సందర్భంలో ఈ సందర్భాన్ని నిర్ణయం చేసి మరీ వారు చెబుతారు.
అది కూడా మనం దీంతో పాటు కలిపి తెలుసుకుందాం. ఎందుకు అంటే పుత్రుడు స్వర్గప్రాప్తికి సాధకుడు అవ్వచ్చే తప్ప మోక్షప్రాప్తికి పుత్రుడు అవసరం లేదు. మోక్షప్రాప్తికి భగవంతుడి జ్ఞానమే మనకు ముఖ్యం. యదేవ అదే శ్రద్ధయ విద్యయ ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతి. జ్ఞానేనైవ పరంపదం నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానప్రాప్తి ద్వారానే మనకు మోక్షం అనే విషయాన్ని స్పష్టంగా శ్రీమదాచార్యుల వారు కూడా నిర్ణయం చేసి చెప్పి ఉన్నారు. కాబట్టి మోక్షప్రాప్తికి ఎవరి ఆవశ్యకత అనేది లేదు. అందరినీ దూరంగా వదిలిపెట్టేసి ఏకాంతంలో వెళ్లి సాధన చేసుకోవడం అనేది, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందడం అనేది యమైవేష వృణుతే సహా తేన లభ్య. ఎవరికి మోక్షం ఇవ్వాలి అని భగవంతుడు అనుకుంటాడో అలాంటి వాళ్ళకే మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ చెబుతాడు. తారయేత్ నరకాత్ పుత్ర. నరకలోకాల నుండి కొంచెం తారకుడై ఉండవచ్చు, కానీ ఎది మోక్షోన విద్యతే, మోక్షాన్నే సాధించే యోగ్యత ఉన్నవాడైతే మరణించిన వ్యక్తికి ముక్తియే కర్తలమై ఉంటే అప్పుడు ఏ నరకమైనా ఏది ప్రాప్తమవుతుంది, ఏ స్వర్గమైనా ఏది ప్రాప్తమవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పుత్ర సంతానం అనేది ఎవరు మోక్ష ప్రాప్తి పొందాలి అనే కోరికతో లేరో, ముముక్షు జీవులు కారో, అలాంటి వాళ్ళకి మాత్రమే సాధన చేసుకోకుండా, పుణ్యాన్ని సంపాదించకుండా కేవలం వ్యర్థంగా తమ సమయాన్ని, జీవితాన్ని, ఆయుష్ని వినాశనం చేసేసుకున్నారు అంటే, భోగ విలాసాలలోనే సమయాన్ని మొత్తం పెట్టేసి సమగ్రంగానూ కూడా మానవ శరీరాన్ని వ్యర్థం చేసుకున్నారు అని అయితే, అలాంటి పుణ్య సాధన లేనటువంటి పాపిష్టులు, పుణ్య సాధన లేనటువంటి దౌర్భాగ్యవంతులు, అలాంటి వాళ్ళ ఉద్ధారం కోసం పుత్ర సంతానం అనేది ఆవశ్యకత అవుతుందే తప్ప లేకపోతే అవసరమే లేదు. అంత మాత్రమే కాదు, పుత్ర సంతానం అనేది కూడా ఏష్టవ్య భావపుత్ర యద్యేకోపి గయామ్రజే నేష్టవ్య భావపుత్ర యద్యేకోపి సురాం పిబేత్ అని కూడా మనకు ఇక్కడ చెబుతారు. గయా మహాత్మ్యంలో విష్ణుపాదాన్ని విశేషంగా మనం ఈ పక్షమాస సందర్భంలో స్మరించాలి. గయేయం 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 అని విశేషంగా గయాక్షేత్రాన్ని స్మరించే పద్ధతిని మనం శ్రాద్ధాది క్రియలలో చూస్తాం. అలాంటి విష్ణుపాదం యొక్క మహత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏష్టవ్య భావపుత్ర, చాలా మంది సంతానాన్ని కనండి అని అంటారు. ఎందుకు? యద్యేకోపి గయామ్రజేత్. ఆ 10 మంది సంతానంలో ఒకడైనా గయాకి వెళ్లి శ్రాద్ధం చేస్తాడో ఏమిటో, చేశాడు అంటే పితృదేవతలు ఉద్ధృతులవుతారు అనే అభిప్రాయంలో వెంటనే నేష్టవ్య భావపుత్ర యద్యేకోపి సురాం పిబేత్ అని కూడా చెబుతారు. చాలా మంది పిల్లల్ని కనకండి అని అంటారు. ఎందుకండి అంటే ఇప్పుడే చెప్పారుగా కనాలి అని. వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే, యద్యేకోపి సురాం పిబేత్. 10 మంది గయాకి వెళ్లి శ్రాద్ధం చేసిన 11వ వాడు మద్యపానం చేశాడంటే ఇక అంతే, ఆ 10 మందితో పాటు వాళ్ళ పితృదేవతలందరినీ కూడా నరకాది అనర్థాల్లో పడవేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సంతాన ప్రాప్తి అనేది పొందడానికి ప్రయత్నం చేయాలి. సంతానం కలిగింది అన్న మాత్రాన సరిపోదు. ఆ సంతానాన్ని ధార్మికులుగా తయారు చేసే ప్రయత్నము కూడా, బాధ్యత కూడా తల్లిదండ్రులకి ఉన్నది. స్కూల్ చదువులను నేర్పించడానికి ఎంత వెంటపడి పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో అంత జాగ్రత్తలు ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందేటటువంటి విషయంలో పిల్లలకు ఎవరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పించాలి అనే ఉద్దేశం చాలా మందికి ఉండదు. డబ్బులు సంపాదిస్తే చాలు సుఖంగా ఉంటాము అని అనుకుంటారు. కానీ ఏ డబ్బులు కూడా మరణించిన తర్వాత మీ వెంట వచ్చేవి కావు. ఏ రకమైన డబ్బులు కూడా నరకాది అనర్థాలను పరిహారం చేయడానికి పనికి రావు అనేది మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గరుడదేవుడికి ఇక్కడ చెబుతారు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ ఏరకేనాప్యుపాయేన కార్యం జన్మ సుతస్య. పొరపాటున ముముక్షు జీవి కాదు, పరమాత్ముడి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయలేదు. అలాంటి వాడైతే పలు రకాలుగాను కూడా
పుత్ర సంతానాన్ని పొందడం అనేది చెప్పబడి ఉన్నది. ఒకటి, తన వివాహితమైన భార్య యందు సంతానాన్ని కనడం ఒక పద్ధతి. అక్కడ పుట్టిన పిల్లల్ని పుత్రులు అని అంటారు. అంత మాత్రమే కాదు, అన్నదాత, అభయదాత, విద్యాదాత, కన్యాదాత వీళ్ళందరినీ కూడా తండ్రులతో సమానంగా గౌరవించాలి అని అన్నారు. అంటే విద్యాదాత విద్యని పొందిన శిష్యుడికి తండ్రితో సమానం. ఆ విద్య ఇచ్చిన గురువులకి ఒకవేళ సంతానం లేదు అని అయితే విద్యని పొందిన శిష్యులు ఆ గురువుల కోసమని అంత్యేష్టి క్రియలు మొదలైనవన్నీ చేయడానికి అర్హులై ఉంటారు అని అభిప్రాయం. అలాగే అభయదాత ప్రాణభీతితో ఉన్న వాడికి అభయాన్ని ఇచ్చి ఎవరైతే వాళ్ళ ప్రాణాలని కాపాడి ఉంటారో అలాంటి వాళ్ళు కూడా వాళ్లకు పూజ్యులై, తల్లిదండ్రులతో సమానంగా పూజ్యులై ఉన్న వాళ్ళు అవుతారు. అలాంటి అభయదాత అయినటువంటి వ్యక్తులు కూడా తండ్రితో సమానంగా గౌరవించబడవలసిన వాళ్ళు. వాళ్ళ నుండి అభయాన్ని పొందిన వాళ్ళు, ఆ అభయాన్ని ఇచ్చిన ప్రాణాల్ని కాపాడిన వాళ్ళ యొక్క అంత్యేష్టి క్రియలన్నీ కూడా చేసేటటువంటి అధికారాన్ని పొంది ఉంటారు. ఇక అన్నదాత, అన్నాన్ని పెట్టి ఉన్నారు, సొంతంగా పిల్లల్ని కనకపోయినా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, భోజనాదులన్నీ పెట్టారు, వాళ్ళ జీవితాన్ని బాగుపరిచారు. అలాంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులతో సమానమవుతారు. అలాంటి అన్నదాతని కూడా మనకు తండ్రితో సమానంగా గౌరవించబడవలసిన వారు అనేటటువంటి విషయాన్ని చెప్పి ఉన్నారు. అలాంటి ఆ అన్నదాత ద్వారా, ఎవరి ద్వారా అయితే తను భోజనాదులన్నీ కూడా చేసి సుఖంగా జీవితాన్ని గడిపాడో అలాంటి వ్యక్తి తనకు అన్నదాత అయిన వ్యక్తి యొక్క పితృకార్యాలలో అధికృతుడై ఉంటాడు. వీళ్లతో పాటు దాయాది అంటే ధనాన్ని పొందిన వాడు, వాడి రక్త సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ మరణించిన వ్యక్తి యొక్క ధనాన్ని ఎవరో ఉపభోగం చేసి ఉంటాడు. అలా మరణించిన వ్యక్తి యొక్క ధనాన్ని ఉపభోగం చేసిన వాడైతే దాన్ని ఉపయోగించుకుని ఉన్నాడు అంటే ఆ ధనాన్ని ఉపయోగించిన వ్యక్తి కూడా తన ధనానికి కారణకూరుడైన వ్యక్తి యొక్క శ్రాద్ధాది క్రియలన్నీ కూడా చెయ్యాలి. ఈ రకంగా ఔరసపుత్రులు అనే సంభావన లేదు అన్నప్పుడు అన్నదాత అయి ఉండాలి, విద్యాదాత అయి ఉండాలి, అభయదాత అయి ఉండాలి, లేదా తమ యొక్క ఆస్తిని, ధనాన్ని ఎవరికైనా ఇవ్వాలి. అలాంటి వాళ్ళు ఆ శ్రాద్ధాన్ని చేసే విషయంలో అధికృతులవుతారు. కాబట్టి కేనాపి ఉపాయేన, ఏదో ఒక ఉపాయంతో, ఈ రకమైనటువంటి ఒక ఉపాయాలతో మనం విశేషంగా పుత్ర సంతానాన్ని పొందేటటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. కన్యాదాత, ఎవరు మామయ్య అంటే కన్యని దానం చేశారో అలాంటి వారు కూడా తండ్రితో సమానంగా పూజింపబడవలసిన వారు. అల్లుడు తనకు కన్యాదానం చేసిన వ్యక్తి యొక్క శ్రాద్ధాది క్రియలలో అధికృతుడవుతాడు, తను చేయాల్సిన బాధ్యత కూడా పొంది ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. కాబట్టి పుత్రప్రాప్తి అనేది పలు రకాలుగాను కూడా చేయాలి. ఇది ఎవరికి? స్వర్గలోకాల ప్రాప్తి కోసమని కొట్టుమిట్టాడేటటువంటి వాళ్ళ కోసమే తప్ప మోక్ష ప్రాప్తికి ఇలాంటి వాళ్ళు ఎవరూ కూడా అవసరం లేదు. మోక్షానికి జ్ఞానేనేవ పరంపదం, భగవత్ తత్వజ్ఞానం అదొకటే మనకు మోక్ష ప్రాప్తికి కారణమవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇలా ఉండగా మరణించిన వ్యక్తికి పుత్ర సంతానము ఉన్నాడు, పౌత్రుడు కూడా ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు స్కంద పుత్రేణ కర్తవ్యో యజ్ఞదాత చ పౌత్రక. మరణించిన వ్యక్తి కళేబరాన్ని కుమారుడు తన భుజాల మీద మొయ్యాలి, రుద్రభూమి దాకా అలా తీసుకెళ్ళాలి. రుద్రభూమి దాకా తీసుకెళ్లిన తర్వాత అక్కడ అగ్నిని ఇచ్చేటటువంటి సందర్భం అయితే అగ్నిదాత చ పౌత్రక, మనుమడు అయిన వాడు అగ్నిని ఇచ్చేటటువంటి వాడై ఉండాలి. అది విశేషంగా మరణించిన వ్యక్తికి అధికమైన ఆనందానికి కారణమవుతుంది, అధికమైన సౌఖ్యానికి కారణమవుతుంది. యద్యపి మనుమడు వాడు చిన్నవాడైనప్పటికీ కూడా శ్రాద్ధాధికారం అనేది వాడికి ఉండదు, తండ్రి ఉంటాడు కాబట్టి. కానీ తండ్రి ఉన్నప్పటికీ కూడా మనుమడైన వాడు తన తాతగారి యొక్క చితికి
అగ్నిని పెట్టడం అనేది విహితం అనే మాటను కూడా మనకి ఇక్కడ చెప్పారు. స్కంద పుత్రేణ కర్తవ్యో యజ్ఞదాత చ పౌత్రక అని. మరణించిన సందర్భంలో, అంటే మరణించబోయే సందర్భం అయి ఉంది అంటే, అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి యొక్క చుట్టూ ఎటువంటి పరిసరాల్ని మనం ఏర్పాటు చేయాలి అన్నదాన్ని కూడా మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెబుతాడు. ఇంకేంటి, కొన్ని క్షణాలలో మరణిస్తాడు లేదా కొన్ని రోజులలో మరణిస్తాడు అనేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి అంటే, తిరదర్భై చ భూమ్యాం వైకుటీ ఋతుమతీ భవేత్ పంచరత్నాని వక్త్రేతు ఏన జీవ ప్రరోహతి. తిలములు, ధర్మములు ఆ చుట్టూ పరిచిపెట్టారు. అతడి చుట్టూ ఉండే భూప్రదేశాన్ని నువ్వులతో మరియు దర్భములతో కప్పివేయాలి. అలా కప్పివేస్తే ఆ ప్రదేశమే అతడికి ఒక కుటి అవుతుంది, అంటే గుడిస అవుతుంది, ఆవాస స్థానం అవుతుంది. అలాంటి ఆ సందర్భంలోనే భూమి ఋతుమతి అని అవుతుంది. ఎలా అయితే స్త్రీలు ఋతుమతులు అయిన తర్వాత సంతానాన్ని కనడానికి అర్హులవుతారో, ఋతుమతి అయిన తర్వాత సంతానాన్ని కనే యోగ్యత వాళ్ళలో వస్తుందో, అలా ఈ మరణించే వ్యక్తి మళ్లీ మానవుడిగా పుట్టాలి అనే కోరిక ఉంటే ఖచ్చితంగా తను మరణించడానికి ముందు అతడి చుట్టూ అతడి బంధువర్గాలందరూ కూడా అక్కడ నువ్వులు మరియు దర్భములను పరిచిపెట్టాలి. అలా పరిచిపెడితే వాటి యొక్క మధ్యలో ప్రాణం పోయింది అంటే ఆ వ్యక్తి మరణించిన వ్యక్తి తను మళ్ళీ భూలోకంలో పుట్టడానికి అది కారణమవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇది చాలా మందికి తెలియదు. ఆ సందర్భంలో అది గుర్తుకు కూడా రాదు. కాబట్టి ఇలాంటి కొన్ని చాలా ముఖ్యమైన విషయాలని మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవరికైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదా మనకు మృత్యు సంభవిస్తుంది. అలాంటి సందర్భంలో ఆ సందర్భాన్ని గుర్తు పెట్టుకొని తమ పిల్లలకో బంధువులకో మొత్తానికి వాళ్ళందరికీ ఇటువంటి స్థితిగతులను, ఇటువంటి పరిసరాల్ని ఏర్పాటు చేయవలసిందిగా చెప్పడానికి ఇది వీలుగా ఉంటుంది అన్నదానికైనా మనం జాగ్రత్తగా దీన్ని తెలుసుకోవాలి. పంచరత్నములు అని అన్నారు. 5 రకాల రత్నములను ఆ మరణించిన వ్యక్తి నోటిలో వేయడం అనేది చేస్తారు. ఈ పంచరత్నములను ఎందుకని ఆ మరణించిన వ్యక్తి నోటిలో వెయ్యాలి అని అడిగితే, ఆ రకంగా పంచరత్నాలను మరణించిన వ్యక్తి నోటిలో వేయడం వలన అతడికి ఊర్ధ్వలోక గమనానికి అది కారణమవుతుంది. ఆ రకమైన మహత్వం పంచరత్నాలలో విశేషంగా ఉన్నది. అటువంటి ఆ పంచరత్నాల యొక్క స్పర్శ మాత్రముతోనే మరణించిన వ్యక్తి తిరిగి తను ఊర్ధ్వలోకాలకు వెళ్లి అక్కడ సుఖభోగాల్ని అనుభవించి తర్వాత మళ్లీ తను జీవించడానికి అది కారణం కూడా అవుతుంది. ఈ రకమైన పంచరత్నాలని నోట్లో వేయడం అనేది కూడా మర్చిపోకుండా, అంటే మరణించిన తర్వాత వారి నోట్లో వేయడం అనేది చెయ్యాలి. ఏ రకంగా అయితే పుష్పం అనేది ముందు ఫలించాలి, పుష్పం అనేది వికసించాలి, ఆ పుష్పమే తర్వాత ఫలంగా మారుతుంది ఎలాగో, అలా ఈ పంచరత్నములు, దర్భములు మరియు నువ్వులు ఇలాంటివన్నీ వేయడం వలన ఆ వ్యక్తికి పునః జన్మోత్పత్తి కోసమని కావలసిన పుష్పం, అండం అనేది నిర్మాణం అవుతుంది. అటువంటి ఆ పుష్పం అనే దాన్ని నిర్మాణం చేసినట్టు అవుతుంది. వచ్చే జన్మకి అది కారణంగా కూడా మారుతుంది. కాబట్టి ఆదరపూర్వకంగా భూమాతని ప్రార్థన చేస్తూ ఈ రకంగా ఈ దర్భములు మరియు నువ్వులు మొదలైనవన్నీ కూడా భూమి మీద మనం పరిచి ఆ చుట్టూ వేసి ఉంచాలి అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతారు. ఇక అగ్ని సంస్కారం చేయాలి. అగ్ని సంస్కారం చేయాలి అంటే అక్కడ ఖచ్చితంగా గోమయై లేప్య, గోమయముతో అక్కడ లేపనం అనేది చెయ్యాలి. గోమయంతో ఎక్కడ చితిని పేర్చారో అక్కడ శుద్ధి అనేది చెయ్యాలి. భూమికి లేపనం లేకుండానే స్వతహా శుద్ధంగా ఉంటుంది. ఒకవేళ లేపనం అయింది అంటే ఆ లేపనం మీద మళ్ళీ లేపనం చేస్తే మళ్ళీ అది శుద్ధం అనేది అవుతుంది. ఈ రకమైనటువంటి స్థండిల లేపనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది.
సర్వత్ర వసుధాపూత ఎత్ర లేపోన విద్యతే. లేపనం లేకుండానే సమగ్రమైన భూమి పవిత్రమైనదే. కానీ లేపనం అనేది కూడా మనం ఖచ్చితంగా చేయాలి. స్థండిల లేపనం, గోమయ లేపనం అనేది ఖచ్చితంగా చేయాలి. అది పితృకార్యాలు మాత్రమే కాకుండా దేవతా కార్యాలకి, హోమాలకి, శ్రాద్ధాలకి అన్నిటికీ కూడా ఈ స్థండిల లేపనం అనేది, గోమయంతో లేపనం అనేది ఖచ్చితంగా చెయ్యాలి అనే మాటని చెబుతారు. ఎందుకు ఇలా గోమయంతో లేపనం చేయడం వలన ఏం జరుగుతుంది అంటే ఆ భూమి అది శుద్ధమవుతుంది. ఎక్కడ గోమయముతో లేపనం చేశారో అక్కడ యాతుధానాహ, పిశాచాహ, రాక్షసాహ, క్రూరకర్మిణః అలేపం యాతనం ముక్తం విశంతితే వ్యోనయః. శరీరమే లేనటువంటి రాక్షసులు, యక్షులు, పిశాచాలు, వాయువే శరీరంతో ఇబ్బంది పడేటటువంటి ఇలాంటి జీవులు ఏ వ్యక్తి యొక్క చితికి లేపం లేకుండా చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి లోపల వాళ్ళు ప్రవేశించడం అనేది చేస్తాయి. ఆ రకంగా ప్రవేశించి శ్రాద్ధఘాతాన్ని చేయడానికి అవి ప్రయత్నపూర్వకంగా ఉంటాయి. కాబట్టి అలాంటి కళ్లకు కనిపించినటువంటి విఘ్నకారి అయిన పిశాచాదుల పీడ మనకు కలగకూడదు అంటే చితికి ముందు ఖచ్చితంగాను కూడా గోమయముతో అక్కడ లేపనం అనేది చెయ్యాలి. నిత్య హోమాలు చేసేటప్పుడు కూడా హోమకుండానికి కూడా ఖచ్చితంగా గోమయ లేపనం అనేది చెయ్యాలి. శ్రాద్ధం చేసేటప్పుడు కూడా ఎక్కడ శ్రాద్ధం చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని మొత్తం గోమయంతో చక్కగా అల్లేసి ఉంచాలి. ఎక్కడ బ్రాహ్మణుల పాదపూజ జరుగుతూ ఉన్నదో అక్కడ కూడా గోమయంతో అల్లడం అనేది చేసి ఉండాలి. అలాంటి ఆ మండలం, గోమయంతో మండలం అనేది చేయకుండా అలాగే వ్యక్తిని కాల్చివేసేస్తే అతడికి మోక్ష ప్రాప్తి అనేది కలగదు. కాబట్టి పిశాచిగా వాడు మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే చితిని పేర్చడానికి ముందుగా ఆ పరిసర ప్రాంతాల్లో చక్కగా గోమయంతో లేపనం అనేది, అల్లడం అనేది ఖచ్చితంగాను కూడా చెయ్యాలి అని చెప్తారు. ఎందుకంటే ఇంతటి మహత్వం గోమయ లేపనం వలన, ఇంతటి గొప్ప విషయం దాంట్లో ఏముందని మనం ఖచ్చితంగా చెయ్యాలి అని అడిగితే బ్రహ్మ, విష్ణు, రుద్ర, శ్రీ, హుతాశ తథైవచ మండలే చోపతిష్టంతి. ఎక్కడ గోమయంతో అల్లుతారు, స్థండిలం అనేది నిర్మాణం చేస్తారు. అలాంటి ఆ స్థండిల ప్రదేశంలో బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుడు, రుద్రదేవుడు, లక్ష్మీమాత, అగ్నిదేవుడు మొదలైన మహాదేవతలందరూ కూడా అక్కడ సన్నిహితులై ఉంటారు. కాబట్టి మనం నిత్యం శాలిగ్రామ పూజ చేసేటప్పుడు కూడా ఆ శాలిగ్రామ పూజకి ముందు గోమయముతో అక్కడ కొద్దిగా అల్లేసి, ఎక్కడ మీరు దేవుడు పెట్టి ఉన్నారో అక్కడ గోమయం అల్లేసి అక్కడ దేవుడు పెట్టి ఖచ్చితంగాను కూడా పూజ అనేది చెయ్యాలి. ఈ రకంగా మండలానికి ఉండే మహత్వాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మండల లేపనం లేకుండా వృద్ధుడైనా సరే, బాలకుడైనా సరే, యువకుడైనా సరే అలాగే వాళ్ళని కాల్చేస్తే వాడు వాయువే శరీరాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్లకుండా భూలోకంలోనూ కూడా ఉండలేక పిశాచ లోకంలో వాయువే శరీరంతో అక్కడ సంచరిస్తూ ఉండడం అనే పరిస్థితి వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి గోమయ లేపనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. వాయువే శరీరముతో ఈ రకంగా పిశాచి అయినటువంటి జన్మని వాడు పొందడం అనేది జరుగుతుంది. ఎవరికి గోమయ లేపనం లేకుండా అలాగే కాల్చేశారు అలాంటి వాళ్ళ కోసం ఏ శ్రాద్ధాలు కూడా పనికిరావు, ఏ రకమైన తర్పణాలు కూడా పనికి రాకుండా పోతాయి. కాబట్టే మరణించిన సందర్భంలో మనం దుఃఖంలో మతిని కోల్పోయి, ఏమి ఆలోచన చేయకుండా, ఆలోచన శక్తిని కోల్పోయి, కామన్ సెన్స్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ కోల్పోయి ఇటువంటి జాగ్రత్తల గురించి పట్టించుకోకుండా ఉండడం మంచిది కాదు. మరణించిన సందర్భంలో ఏడుస్తూ కూర్చొని దుఃఖపడుతూ కూర్చుంటే ఏమీ రాదు, ఏ రకంగానూ కూడా అది జరగదు కూడా. ఆ రకమైనటువంటి దుఃఖపడడం అనేది నిషేధం చేశారు, చేయకూడదు అని అంటారు, దుఃఖించకూడదు అని అంటారు. కామన్ సెన్స్ ఉండాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. చిన్న చిన్న పొరపాట్ల వలన శ్రాద్ధఘాతం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి చిన్న గోమయ లేపనం అనేది చేయకుండా చితిని అలాగే కాల్చేస్తే ఆ మరణించిన వ్యక్తి పిశాచిగా మారవలసిన దౌర్భాగ్యాన్ని తను పొందవలసిన పరిస్థితి అనేది వస్తుంది అనే మాటని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ.
ఇక నువ్వులు దర్భాల గురించి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఇటువంటి నువ్వులు మరియు దర్భాలు ఆ మరణించే వ్యక్తి చుట్టూ కూడా పంచిపెట్టాలి, అక్కడ చల్లి ఉండాలి అని అన్నారు. ఆ రకంగా నువ్వులు చల్లడం వలన, దర్భలను అక్కడ పరిచి వేయడం వలన ఏమిటి ప్రయోజనం, వాటికి ఏమిటి ఆ మహత్వం? చూస్తే మామూలు గడ్డే కదా, మరొక పదార్థం లాగా, తిను పదార్థాల్లాగా ఈ నువ్వులు కూడా ఒక పదార్థమే కదా. అలాంటప్పుడు వాటికేంటి అంత మహత్వం అని అడిగితే, మమ స్వేద సమద్భూతా తిలాహ తాక్ష పవిత్రకాహ, పరమాత్మ స్వేదంతో ఉత్పన్నమైన తిలములు ఎంతో పవిత్రమైనవి. ఎక్కడ పరమాత్ముడి స్వేదముతో ఉత్పన్నమైన తిలములు ఉంటాయో ఆ పరిసర ప్రాంతాలలో దైత్యులు, పిశాచాలు ఎవరూ కూడా రావడానికి అవకాశం లేదు. ఆ నువ్వులను చూస్తే చాలు దైత్యులు, రాక్షసులు, పిశాచాలు అందరూ కూడా భయపడి పారిపోవడం చేస్తారు. ఈ నువ్వులు అనేవి 3 రకాలుగా ఉన్నాయి. తెల్ల నువ్వులు ఉన్నాయి, నల్లవి ఉన్నాయి, అలాగే గోమూత్ర సన్నిభమైన కొంచెం ఎరుపులో ఉండేటటువంటి నువ్వులు కూడా ఉన్నాయి. 3 రకాల నువ్వులు చాలా పవిత్రమైనవి. సంక్రాంతి లాంటి సందర్భాల్లో, శుభకార్యాలలో విశేషంగా తెల్ల నువ్వులను వాడడం అనేది చేస్తారు. పితృకార్యాలలో విశేషంగా నల్లవి లేదా ఎర్రవి, నల్లవి దొరకకపోతే ఎర్రవైనా ఉపయోగించడం అనేది చెయ్యాలి. మనకు నల్లవి సులభంగానే దొరుకుతాయి కాబట్టి నల్లని నువ్వులనే ఇటువంటి పితృకార్యాలలో విశేషంగా ఉపయోగించుకోవాలి. అటువంటి ఆ 3 రకాల నువ్వులు కూడా మన శరీరంలో ప్రవేశించడం వలన లేదా శరీరం చుట్టుపక్కల ఉండడం వలన సకల పాపాలని కూడా అవి పరిహారం అనేది చేస్తాయి. అంతటి మహత్వం ఆ పరమాత్ముడి స్వేదోద్భవమైన నువ్వులకు ఉన్నది అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. చాలా మహత్వం అని అంటారు. ఈ పితృపక్షంలో ప్రతినిత్యం పక్షం చేయలేరు, కానీ ఎవరికి తండ్రి లేడో ఆ వ్యక్తి ఖచ్చితంగాను కూడా తిలతర్పణం అనేదైనా ఖచ్చితంగా చేయాలి. ఏ రోజు తిథి ఉందో ఆ రోజు పక్షం చేయండి, తప్పులేదు, చేయాల్సిందే. కానీ మిగిలిన 15 రోజులు ఖాళీ కూర్చోవడం కాదు. ఆ 15 రోజులలో ఏకాదశి తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ కూడా తమ పితృదేవతల కోసమని తిలతర్పణం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కాదండి, నువ్వులు చాలా కాస్ట్లీ, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే, డబ్బులు లేకపోయినా మరీ కటిక దరిద్రుడైనాను కూడా నువ్వులలో ఏకైవతిలో దత్తో హేమద్రోణ తిలై సమ, ఒక నువ్వుని ఒక నువ్వుల గింజని ఉపయోగించుకున్నా అది హేమద్రోణ తిలై సమ, బంగారు పాత్రములో, బంగారు కుండలో బంగారు నువ్వులు వేస్తే ఎంతటి పుణ్యం అనేది ఉంటుందో. బంగారు కుండ, సువర్ణమయమైనటువంటి కుండ పాత్రం, ఆ సువర్ణమయమైనటువంటి నువ్వులు, రెండూ కలిపి దానం చేస్తే ఎంతటి పుణ్యం అనేది వస్తుందో అంతటి మహత్తరమైనటువంటి పుణ్యం ఏకైవతిల, ఒకే ఒక నువ్వుల గింజతో ప్రాప్తిస్తుంది అని అంటారు. అంత కూడా చేయలేము అంటే అది చాలా అసాధ్యమైనటువంటి విషయం. ఆ రకంగా ఎవరికి అంతటి ధైర్యం అనేది ఉండదు. ఒకవేళ నువ్వులు దొరకలేదన్నా ఒక నువ్వుల గింజతో అయినా తర్పణాలు ఇవ్వండి. అంత మాత్రానికేనే బంగారు నువ్వులతో బంగారు కుండని దానంగా ఇస్తే ఎంత సంతోషిస్తారు పితృదేవతలు, అంతగా సంతోషిస్తారు వాళ్ళు. తర్పణే దాన హోమేషు దత్తో భవతి అక్షయ, తర్పణం చేసేటప్పుడు నువ్వులు వాడిన, దానాలు హోమాలు చేసేటటువంటి సందర్భంలో నువ్వులు వాడిన అవి భవతి అక్షయ. అటువంటి దాన హోమములు, తర్పణములు అవి అక్షయమైనటువంటి మహాపుణ్యాన్ని మనకు కలగజేస్తాయి అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఎవరు అజీవత్ పితృలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పక్షమాసంలో ఏకాదశి కాక మిగిలిన అన్ని రోజులు పక్షం ఉన్న రోజు కూడా తిలతర్పణం అనేది చెయ్యాలి. కాకపోయినా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తిలతర్పణం అనేది చెయ్యాలి. ఈ రకమైనటువంటి తిలతర్పణం వల్ల ఇంతటి ఒక కుండలో, బంగారు కుండలో బంగారు నువ్వులను పెట్టి దానం చేస్తే ఎంత పుణ్యమో అంతటి పుణ్యప్రాప్తి అవుతుంది అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. దర్భల మహత్వాన్ని చెబుతాడు.
దర్భములు ఎలా ఉత్పన్నమయ్యాయి అంటే రోమ సముద్భూతాహ వరాహ రూపీ పరమాత్ముడి యొక్క రోమముల ద్వారా దర్భలు అనేవి నిర్మాణమయ్యాయి. పరమాత్ముడి రోమములతో దర్భలు, పరమాత్ముడి స్వేదముతో నువ్వులు. ఈ దర్భలు నువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవతలు, దానవులు మొదలైన వాళ్ళందరూ కూడా తృప్తిని చెందుతారు. శ్రాద్ధం అనేది చేసేటప్పుడు దర్భములను ఉపయోగించుకొని, నువ్వులు ఉపయోగించుకొని శ్రాద్ధక్రియలు చేస్తే పితృదేవతలు అనేవాళ్ళు కూడా ఎంతగానో సంతృష్టిని వాళ్ళు చెందడం అనేది జరుగుతుంది. ఇక్కడ దేవతా దానవాహ అని అన్నారు. దేవతలు మరియు దానవులు అని అన్నారు. దానవులు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, ధనుదేవి గారి కుమారులు కదా. అలాంటి దానవులను సంతోషపరచవలసిన అవసరం ఏముంది అని అంటే దానవులలో కూడా మంచివాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి ఆ దానవులకి మనం చేసేటటువంటి పితృకార్యాలలోనో లేదా దేవతా కార్యాలలోనో దర్భలను మళ్ళీ నువ్వులను ఉపయోగించుకున్నప్పుడు అలాంటి ఆ నువ్వులు దర్భల ప్రభావముతో వాళ్ళు కూడా సంతోషించి మనకు కష్టాన్ని కలగజేయకుండా, ఇబ్బందులను కలగజేయకుండా ఈ రకంగా మనకు అనుగ్రహం అనేది కూడా సాత్వికులైన దానవులు వాళ్ళు చేస్తారు. కాబట్టే దేవతాహ దానవాహ తృప్తాహ శ్రాద్ధేన పితరస్తథ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. రెండో విషయం ఏమిటి అంటే దేవతలకు శుభకార్యాలలో దేవతా కార్యాలలో వాళ్ళ కోసమని నువ్వులను వాడడం వలన వాళ్ళు సంతోషిస్తారు. శ్రాద్ధాదులలో దర్భములను నువ్వులను ఉపయోగించడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. దానవుల కోసమని కూడా మనకు కర్మలను చెప్పబడి ఉన్నది. దానవుల కోసం చేయవలసిన కర్మములు ఏమిటి అంటే బలిహరణం అనేటటువంటి ప్రక్రియని చెప్పి ఉన్నారు. అలాంటి బలిహరణం అనే ప్రక్రియ అది దానవులు, పిశాచాలు మొదలైనటువంటి వాళ్ళ కోసం అన్నాన్ని ఇవ్వడం అనేది పద్ధతి. ఆ పద్ధతి ఆ రకంగా అన్నాన్ని ఇచ్చి బలిహరణం ద్వారా పిశాచాదులను, దానవాదులను, అసురులను సంతోషపరచాలి అంటే ఓ 2 గింజలు నువ్వులు దాంట్లో పెడితే, 2 ధాన్యాలు నువ్వులను పెడితే వాళ్ళంతగా తృప్తిని చెందుతారు. మొత్తానికి ఆ దేవతా కార్యాలైనా సరే, పితృకార్యాలైనా సరే, ఇటువంటి ఈ కార్యాలలో నువ్వులకు ఉండేటటువంటి మహత్వం అనేది చాలా అధికమైనది. అలాంటి ఆ నువ్వుల యొక్క మహత్వం ఇంత గొప్పగా ఉన్నది. కారణం ఏమిటి అంటే అవి పరమాత్ముడి స్వేదము ద్వారా ఉత్పన్నమయ్యాయి కాబట్టి అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ప్రయోగ విధిన బ్రహ్మ విశ్వం చాప్యుపజీవన. శ్రాద్ధం చేసేటప్పుడు ఒక పద్ధతి ఉన్నది. కూచం, పవిత్ర ధారణ, పవిత్రం తే విదితం బ్రహ్మణ ఇత్యాది నానా రకాలుగా మంత్రాలు, ఒక చోట దేవతా స్థానం, ఇంకో చోట పితృస్థానం, అక్కడ దర్భలను, దర్భ బ్రాహ్మణులను లేదా ప్రత్యక్ష బ్రాహ్మణులను కూర్చోపెట్టి వాళ్ళకి అర్ఘపాద్యాలు ఇవ్వడం, తర్వాత భోజనం పెట్టి భోజనకాయ పిండ ప్రదానం చేయడం, ఆ మధ్యలో గాయత్రి మంత్రాదులు చదవడం, ఇదంతా ఒక విధానం అనేది ఉంది. ఒక సిస్టమ్ అనేది నిర్మాణం చేసి పెట్టి ఉన్నారు. ఇటువంటి ప్రయోగ విధానం ఎవరు చేశారు అంటే బ్రహ్మ పరమాత్ముడి యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని చతుర్ముఖ బ్రహ్మదేవుడే ఈ శ్రాద్ధ ప్రక్రియని, ఆ పద్ధతిని, ఇంట్లో ఉండేటటువంటి మంత్రాలని, విధి విధానాలని నిర్మాణం చేసినటువంటి వారు సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మదేవుడు. అలాంటి మహాభావులైన బ్రహ్మదేవుడిచే నిర్మితమైన శ్రాద్ధ ప్రక్రియ ద్వారా ఎవరెవరు శ్రాద్ధాలు చేస్తారో అన్ని తీర్థ శ్రాద్ధాలు లేదా కాలిక శ్రాద్ధాలు లేదా పాక్షిక ఏవైనా సరే అలాంటి అన్ని రకాల శ్రాద్ధాలతో విశ్వం చాప్యుపజీవనాత్, సమగ్ర విశ్వమే ఆ శ్రాద్ధ క్రియల వలన ఉపజీవితం అవుతుంది, బలాన్ని పొందుతుంది, సమగ్రమైన విశ్వానికి ఉపజీవనం చేసినట్టు అవుతుంది. ఈ శ్రాద్ధాదుల క్రియ వలన ఇంతటి మహత్వం శ్రాద్ధాది క్రియలకి ఉన్నది. మనకు శారీరక శ్రమ అయి ఉండవచ్చు, కొన్నిసార్లు ధన రీత్యా కూడా కష్టం అయి ఉండవచ్చు. కానీ మీరు ఒక్కరోజు చేసేటటువంటి శ్రాద్ధం వలన సమగ్రమైన బ్రహ్మాండమే తృప్తిని చెందుతుంది. అటువంటి ఆ మంత్రాలు, ఆ విధి విధానాలు మొదలైనవన్నీ చతుర్ముఖ బ్రహ్మదేవుడు నిర్మాణం చేసి పెట్టి ఉన్నారు. అపసవ్యాదితో బ్రహ్మ పితరో దేవదేవత. అపసవ్యం అనేది పితృదేవతలకి చాలా ఇష్టం కాబట్టి పితృదేవతలకి సమర్పించవలసిన అర్ఘపాద్యాదులు ఏమున్నాయో అవన్నీ
అపసవ్యంతోనే పితృదేవతలకి మనం సమర్పించడం అనేది చెయ్యాలి. దేవతలందరికీ కూడా సవ్యం, ఆ సవ్య రూపంగా ఉంటూ దేవతలకు సమర్పించవలసిన పదార్థాలన్నీ ఆ రకంగా సమర్పించాలి. అలా ఎందుకు అంటే తేనతే పితృతృప్తా అపసవ్యే కృతే సతి, అపసవ్యం ద్వారా తృప్తిని చెందుతారు పితృదేవతలు. కాబట్టి అపసవ్యం చేసి వాళ్ళకు సమర్పించవలసినటువంటి పదార్థాన్ని వాటికి సమర్పించడం అనేది చేయాలి. ఈ రకంగా శ్రాద్ధ విధానం యొక్క మహత్వాన్ని చెబుతాడు కృష్ణ పరమాత్మ. దర్భమూలే స్థితో బ్రహ్మ, దర్భాలలో పరమాత్ముడి రోమము ద్వారా నిర్మాణమైంది, అది నిజం. దానికి తోడుగా ఇంకా విశేషమైన మహత్వం ఏమిటి దర్భములలో అంటే, దర్భము యొక్క మూల భాగములో చతుర్ముఖ బ్రహ్మదేవుడు సన్నిహితుడై ఉంటాడు, మధ్యలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు. దర్భముల యొక్క అగ్రభాగంలో కొనలో, చివరి కొనలో, ఆరంభ కొనలో అక్కడ రుద్రదేవుడు సన్నిహితులై ఉంటారు. త్రిమూర్తుల సన్నిధానం అనేది దర్భములలో ఉంటుంది. కాబట్టి అవి అంతటి పవిత్రమైనటువంటివై ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. విప్రాహ మంత్రాహ కుషాహ వన్నిః తులసీ చ ఖగేశ్వర నయేతే నిర్మాల్యతాం యాంతి క్రియామాణ పునః పునః. కొన్ని పదార్థాలు అనేవి మైలపడడం అనేదే జరగదు. ఏమిటవి అంటే విప్రాహ, బ్రాహ్మణులకు మైల అనేది లేదు. అంటే ఏ దేవదత్త అనబడే బ్రాహ్మణుడికి తనకే సంబంధించిన తల్లిదండ్రులే చనిపోయారు అని అనుకుందాం. అలాంటి దేవదత్త నామకుడైన బ్రాహ్మణుడి తల్లిదండ్రులు చనిపోయారంటే అతడికి అశుచి అనేది ఉంటుంది. కానీ అతడి చేత క్రియలు చేయించడానికి వచ్చుంటాడే ఒక బ్రాహ్మణుడు, పౌరోహిత్యం చేయించడానికి, అతడికి మైల అనేది ఉండదు. కాబట్టే బ్రాహ్మణుల విషయంలో వాళ్ళు మైలపడి ఉన్నారు అనే భావన సర్వథా మనం పెట్టుకోకూడదు. విప్రాహ, బ్రాహ్మణులు ఎల్లవేళలాను కూడా శుద్ధంగానే ఉంటారు. మనం బ్రాహ్మణులమే అయినప్పటికీ కూడా మనకు మన తోటి బ్రాహ్మణుడు శుద్ధమై ఉంటాడు. మనకంటే యోగ్యతలో ఉత్తమైన వాడు, మనకంటే యోగ్యతలో పెద్దవారు, అలాంటి వారు మనకంటే అత్యంత పవిత్రమైనటువంటి వాళ్ళై ఉంటారు. కాబట్టే బ్రాహ్మణులకు మలినం అనేది లేదు. వాళ్ళు కాళ్ళు కడుక్కున్నా కడుక్కోకపోయినా, వాళ్ళు బయట నుంచి వచ్చారు కాళ్ళు కడుక్కోండి ఇత్యాదిని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం, కాళ్ళు కడుక్కుంటే కడుక్కుంటారు, లేకపోతే లేదు. అలా అని చెప్పి వాళ్ళకి మలినం అనేది లేనే లేదు. ఇది ముఖ్యంగా తెలుసుకోండి. బ్రాహ్మణులలో ఆ రకమైనటువంటి ఒక పవిత్రత అనేది విశేషంగా పరమాత్ముడు పెట్టి ఉంచాడు. శ్రాద్ధములలో బ్రాహ్మణుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. కాబట్టే ఆ బ్రాహ్మణుల విషయంలో చాలా చక్కని మంత్రాలు కూడా చెప్పి ఉన్నారు. యదిచ్ఛసి మహారాజా సర్వతీర్థావగాహనం విప్రపాద విందుర్ముక్తం తోయం శశిధారయ. ఈ మంత్రాన్ని చెప్పించి శ్రాద్ధం చేసే వాళ్ల చేత వచ్చిన బ్రాహ్మణులకు పాద పూజలు చేయించడం అనేది చేస్తారు. ఏమిటి మంత్రానికి అర్థం అంటే, యదిచ్ఛసి మహారాజా, ఓ మహారాజా, యదిచ్ఛసి సర్వతీర్థావగాహనం, సకల తీర్థాదుల స్నాన ప్రాప్తి నీకు అవ్వాలి అంటే, సకల తీర్థాదుల స్నాన పుణ్యం నీకు లభించాలి అంటే, విప్రపాద వినిర్ముక్తం తోయం శరసి ధారయ, బ్రాహ్మణుల పాద పూజ చేసిన నీళ్లని నీ తల మీద జల్లుకో చాలు. అంత మాత్రాన నీకు సర్వతీర్థావగాహనం చేసిన మహాపుణ్యం అనేది లభిస్తుంది. ఈ మహత్వం బ్రాహ్మణులలో ఉన్నది. అది స్వయం శ్రీకృష్ణ పరమాత్ముడే ఇక్కడ చెబుతాడు. విప్రాహ నిర్మాల్యతాం న ఏతే, మైల అనేది బ్రాహ్మణులకు లేనే లేదు. రెండోది మంత్రములు. కాదండి శ్రాద్ధం జరుగుతుంది మైల కదా, అలాంటి మైలలో సంధ్యావందనమే పరిపూర్ణంగా చేయకూడదు, సగమే చేయాలి అని అంటారు. అలా ఉన్నప్పుడు ఏకోదిష్ట విద్య ప్రకారంగా అక్కడ శ్రాద్ధం చేయిస్తారుగా. అలాంటి మంత్రాలు ఎలా చెప్పగలరండి అంటే, మంత్రాలకి కూడా మైల అనేది లేదు. మైల అయిన వాడు పలికితే వాడికి పాపం వస్తుందే తప్ప మంత్రాలకి మలినం అనేది లేదు. ఇది రెండోది. కాబట్టి మళ్లీ మళ్లీ ఆ బ్రాహ్మణులను ఆశ్రయించిన, మళ్లీ మళ్లీ ఆ మంత్రాల్ని మనం పఠించిన, అవి నిర్మాల్యత అనేది, పాతపడడం అనేది, మలినం అవ్వడం అనేది అది సర్వతా వాటిలో లేదు. కుషాహ, దర్భములు కూడా అలాంటివే, అత్యంత పవిత్రమైనటువంటివి దర్భములు. వాటికి మలినం అనేది లేనే లేదు. అలాంటి ఆ దర్భములు ఎప్పుడూ కూడా పవిత్రంగానే ఉంటాయి. కాబట్టే వాటిని పచ్చిగా ఉన్నా తడిగా ఉన్నా
అవి ఎలా ఉన్నానో కూడా అవి పవిత్రంగా ఉంటాయే. అలాంటి ఆ దర్భములను మనం ఈ రకంగా శ్రాద్ధాది క్రియలలో ఉపయోగించుకోవడం అనేది చేస్తాం. దీనికి తోడుగా కుషాహ, వన్నిహి, తులసి, అగ్నికి కూడా మైల అనేది లేదు. అగ్నికి మైల అనేది లేదు, తులసికి కూడా మైల అనేది లేదు. ఇలాంటి ఆ తులసి చెట్టు నుండి మనం మళ్ళీ మళ్ళీ దళాలు తీస్తే ఆ తులసి దళాలకి మైల అనేది లేదు. అవి ఎల్లవేళలాను కూడా పవిత్రంగా ఉండేటటువంటి పదార్థాలు. ఇలా బ్రాహ్మణులు, మంత్రములు, దర్భములు, అగ్ని, తులసి ఇవి ఎల్లవేళలాను కూడా పవిత్రంగా ఉండేటటువంటివి. అంత మాత్రమే కాకుండా తులసి బ్రాహ్మణాః గావః విష్ణు ఏకాదశి ఖగ పంచ ప్రవహణాన్యేవ భవాప్తౌ బంచతాం నృణాం. ఈ సంసార సాగరాన్ని దాటించే 5 పడవలు మనకు ఉన్నాయని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. సంసార సాగరాన్ని దాటించేటటువంటి 5 పడవలు అవి ఏవి అని అడిగితే తులసి, బ్రాహ్మణులు, గోవులు, విష్ణు, ఏకాదశి. ఈ 5 ఏకాదశి తిథి, ఉపవాసం చేసేటటువంటి ఏకాదశి తిథి, ఈ 5 ఏవైతే ఉన్నాయి కదా వీటిని 5 పడవలు అని అంటారు. వీటిని ఆశ్రయించుకొని ఘోరమైనటువంటి భవసాగరాన్నే మనం దాటగలము. అంతటి మహత్వం అనేది ఈ 5 పదార్థాలకి ఉన్నది. వీటిని ఎప్పుడూ కూడా మన చుట్టూ వీటిని ఎల్లవేళలాను కూడా ధరించి ఉండాలి. మన చుట్టూ ఇవి ఉండేట్టు మనం చూసుకోవాలి. ఈ రకంగా ఈ 5 పదార్థాలు కూడా మనకు ఎల్లవేళలా దగ్గరలో ఉండే రకంగా మన ప్రయత్నం అనేది ఉండాలి. ఇక అసారమైన సంసార సాగరం, బాగా దుర్గమమైనటువంటి సంసార సాగరం, ఇలాంటి ఘోరమైన సంసార సాగరంలో మనకు మోక్షాన్ని ఇచ్చేవి 6 పదార్థాలు అని అంటాడు పరమాత్మ. ఏమిటవి 6 పదార్థాలు అని అంటే విష్ణువు మోక్షాన్ని ఇచ్చేవాడు, ఏకాదశి తిథి మోక్షాన్ని ఇచ్చేటటువంటి తిథి, భగవద్గీత మనకు తప్పకుండా మోక్షాన్ని కలగజేస్తుంది. గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అని అంటారు. శ్రీమద్ భగవద్గీతని మనం సరిగ్గా అర్థం చేసుకొని అనుష్ఠానంలో తెచ్చామంటే మోక్షం ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. తులసి పెంచడం, సేవించడం మొదలైనవన్నీ. విప్రహ, బ్రాహ్మణులు, జ్ఞానులు వాళ్ళు. ధేనువ, గోవులు. ఈ 6 కూడా ఈ దుర్గమమైన సంసార సాగరంలో మనకు మోక్షాన్ని కలగజేసేటటువంటి మహత్తరమైన పదార్థాలు. ఈ 6 పదార్థాల దగ్గరలో వీటి యొక్క సేవలో మన జీవితాన్ని మనం సార్థకం అనేది చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాంటి నువ్వులు, దర్భములు, బ్రాహ్మణులు, గోవులు మొదలైనవన్నీ అత్యంత పవిత్రమైనవి, భవసాగరము నుండి మమ్మల్ని రక్షించేటటువంటివి అనేది తెలుసుకోవాలి. ఇక దర్భం అనేది ఉన్నప్పుడు ఆ దర్భలతో నీళ్ళని చుట్టూ చల్లిన తర్వాత అక్కడ పవిత్రత అనేది వస్తుంది. కాబట్టే మీరు శ్రాద్ధం చేసేటప్పుడు ఆ కూర్చతో అటు చల్లాలి, ఇటు చల్లాలి, ఇటు చల్లాలి, అటు చల్లాలి అని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఎందుకు చల్లిస్తారండి అంటే అలా ఏ భూమిని దర్భలతో చల్లుతారో ఆ నీటిని ఏ భూ ప్రదేశం మీద చల్లుతారో ఆ ప్రదేశం అంతయు కూడా పవిత్రమవుతుంది. అంత మాత్రమే కాకుండా దుర్గతి నుండి మన్ని ఆ దర్భం అనేది కాపాడుతుంది. ఇటువంటి ఈ దర్భాన్ని మరణించబోయే వ్యక్తి చేతిలో పెట్టినా, దర్భంతో వాడి శరీరాన్ని చుట్టివేసినా వాడు ఖచ్చితంగా విష్ణులోకానికి వెళతాడు. మంత్రహీనమైనప్పటికీ కూడా, మహాపాపిష్టివాడైనప్పటికీ కూడా మరణించే సమయంలో చేతిలో దర్భలున్నా లేదా వాడి శరీరాన్ని దర్భలతో కప్పేసినా వాడు సకల పాపాలను పరిహారం చేసుకుని మోక్షలోకాన్ని అంటే విష్ణులోకంలో ఉండేటటువంటి అముక్త స్థానం, అలాంటి అముక్త స్థానమైన యోగ్యమైనటువంటి గతిని వాడు పొందగలడు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. తూలిం కృత్వా కృతౌపాదో సంస్థితౌ క్షితిపృష్ఠతః ప్రాయశ్చిత్తం విశుద్ధాగ్నౌ సంసారే అసార సాగరే గోమయేనుపలింపేత్ దర్భాః తరణ సంస్థితే. ఈ తూలిం కృత్వా కృతౌపాదౌ సంస్థితౌ క్షితిపృష్ఠతః, భూమి మీద
ఈ నానా విధాలుగాను కూడా దర్భలను పెట్టి ఆ దర్భలని పరిచి అక్కడ ఆ వ్యక్తిని పడుకోబెట్టాలి. మరణించిన వ్యక్తిని ఆ రకంగా పడుకోబెట్టడం వలన, అతడి కళేబరాన్ని అక్కడ పడుకోబెట్టడం వలన అతడు నానా విధాలుగా ఉండేటటువంటి అగ్ని ఎలా నానా రకాల మలినాల్ని భస్మం చేస్తుందో అలా ఈ స్థండిలముతో దర్భములతో పరచబడి ఉన్నటువంటి ఏదైతే ప్రదేశం ఉన్నదో అక్కడ పడుకోబెడితే మరణించిన వ్యక్తిని ఖచ్చితంగా అతడు అన్ని పాపాలని కూడా అగ్ని దహనం చేసినట్టు ఆ రెండు స్థండిలము మరియు దర్భములు ఇవి అగ్ని మలినాల్ని దహనం చేసినట్టు వాడి పాపములను దహనం అనేది చేస్తుంది. కాబట్టే దర్భల్ని పరిచి ఆ పైన వాడిని పడుకోబెట్టడం అనేది పద్ధతిగా మనం చూస్తాము. ప్రాయశ్చిత్తం అనేది అదే విశేషమైనటువంటి ప్రాయశ్చిత్తం అనే మాటని కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఉప్పుకు ఉండేటటువంటి మహత్వాన్ని నిన్న కొద్దిగా మనం తెలుసుకున్నాం. ఇవాళ ఇంకా కొంచెం విశేషాంశాలని ఉప్పుకి సంబంధించి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చెబుతాడు. దివ్యమైనటువంటి రసం ఉప్పుకి ఉన్నది. అది యునీక్ అయినటువంటిది. ఉప్పుకున్న రుచి ఏ పదార్థానికి లేదు. కారం అంటే మిరియాల కారం ఉంది, మిరపకాయల కారం ఉంది, గుంటూరు మిర్చి కారం ఉంది, అవన్నీ కారం అని అంటారు. అల్లం కారం ఉంది, అవన్నీ కారం అని అంటారు. తీపి అంటే మామిడి పండు తీపి, అరటి పండు తీపి, ఇలా తీపి అని ఉన్నాయి. సమానమైనటువంటి రుచితో ఉండే పలు పదార్థాలు మనకు లోకంలో దొరుకుతాయి. కానీ ఉప్పు అలాంటిది కాదు. అది యునీక్ అయినటువంటి రుచి ఉన్నటువంటిది. అటువంటి ఉప్పుని సరితూగేటటువంటిది జగత్తులో మరొకటి లేనే లేదు. ఉప్పుకి సరితూగేది అంటే ఉప్పే. అది నల్ల ఉప్పు అయినా సరే, తెల్ల ఉప్పు అయినా సరే, లేదా సైంద్ర లవణం అంటారే పింక్ సాల్ట్ అయినా సరే, అవన్నీ సాల్టే కదా ఉప్పు. ఆ రకమైనటువంటి ఉప్పుకుండే మహత్వం, ఆ ఉప్పుకుండే రుచి ఏ పదార్థానికి కూడా లేదు. సర్వ కోరికలను కూడా తీర్చేటటువంటి శక్తి ఉప్పుకి ఖచ్చితంగాను కూడా ఉంది. కాబట్టే సకల పదార్థాల్లోనూ కూడా ఉప్పుని కలిపి రుచిగా చేసుకొని మనం భోజనం అనేది చేస్తాం. అలాంటి ఆ ఉప్పుకి ఉండేటటువంటి మహత్వాన్ని తెలుసుకోండి. అలాంటి ఒక విశిష్టమైన రుచి ఆ ఉప్పుకి వచ్చింది ఎలా అని అంటే స్వేద సముద్భూత, భగవంతుడి యొక్క స్వేదము ద్వారా ఉద్భవమైనటువంటిది ఆ ఉప్పు. కాబట్టే ఆ ఉప్పుకి అంతటి తృప్తి అనేది, అంతటి రుచి అనేది భగవంతుడు పెట్టి ఉన్నాడు. పితృణాంచ ప్రియం భవ్యం తస్మాత్ స్వర్గప్రదం భవేత్. పితృదేవతలకి అది చాలా ఇష్టం. కాబట్టే పితృదేవతలకు సంబంధించిన బ్రాహ్మణ భోజనాదులలో ఉప్పు కాక మిగిలినవన్నీ వడ్డిస్తారు. తర్వాత బ్రాహ్మణులు అడిగితే అప్పుడు ఉప్పు వడ్డించడం అనేది చేస్తారు. ఇలా పితృదేవతల కోసం ఉప్పుని త్యజించాడు కదా అని చెప్పి అంతగా వాళ్ళు సంతోషిస్తారు. ఆ పితృదేవతలకి ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది ఉప్పు. కాబట్టే ఈ రకంగా ఉప్పుని మనం మహత్వమైన పదార్థం అని తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఏ వర్ణం వాడైనా సరే, బ్రాహ్మణ క్షత్రియాదులు అందరూ కూడా మరణోన్ముఖులై ఉంటారు. కానీ అనాయాసమైన ప్రాణోత్క్రమణ అనేది అవ్వదు. ప్రాణం విలవిలవిలాడుతూ ఉంటుంది శరీరంలో. అలా విలవిలలాడే సందర్భంలో ఏం చెయ్యాలి అంటే లవణంతు తదాదేయం ద్వారస్యోద్ఘాటనం దివహ. అలాంటి బాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నది ప్రాణం అనే సందర్భం అయితే ఇంటి గడప దగ్గర ఉప్పుని పెట్టాలి. ఆ ఉప్పుని పెడితే దాంతో సంతోషించిన యమదూతలు పీడించి పీడించి ప్రాణహరణం చేయడానికి బదులుగా పీడ లేకుండా పీడరహితంగా ప్రాణాల్ని హరించి ఆ జీవిని వారు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, ప్రాణం విలవిలలాడుతూ ఉంటాడు, ప్రాణం పోవడానికి రెడీగా ఉంటుంది కానీ పోదు. అలా పీడించి పీడించి ప్రాణాల్ని హరించే క్రమ కొన్ని సందర్భాల్లో యమదూతలు చేస్తారు. అలాంటి సందర్భాన్ని తెలుసుకొని అలాంటి పీడ మరణోన్ముఖుడైన వ్యక్తికి కలగకూడదు అని చెప్పి మనం జాగ్రత్తగా గడప దగ్గర ఆ ద్వారస్థ ఉద్ఘాటనం దివహ, ఆ గడప దగ్గర ఉప్పుని పెడితే దాంతో తృప్తి చెందిన యమదూతలు పీడించకుండా ప్రాణహరణ అనేది చేస్తారు. ప్రాణం పోయే సమయంలో ఏది గుర్తుకురాదు, మొత్తం మర్చిపోతాడు జీవి. ఏది వాడికి గుర్తురాదు. ఏ రకంగా వాయు మేఘమండలాన్ని బలవంతంగా లాగేసి
తను ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తుందో ఆ రకంగా యమదూతలు ఆ మేఘమండలాలను లాగినట్టు వాయువు మన ప్రాణాల్ని మన శరీరం నుండి బయటికి లాగుతారు. సాత్వికాహ రాజసాహ చైవ తామసాయే చ కేచన భావ కాలాత్మక సర్వే ప్రవర్తంతే హి జంతుషు. సాత్వికులైనా సరే, రాజసికులకైనా సరే, తామసికులకైనా సరే ఇటువంటి ఈ సందర్భం అనేది, మృత్యు అనేది ఖచ్చితంగాను కూడా సంభవిస్తుంది. అలాంటి ఆ మృత్యుని ఎవరు కూడా తప్పించుకోవడానికి సాధ్యమే కాదు. ఆదిత్య చంద్రమా శంభు ఆపో వాయు శతక్రతు అగ్నిం అగ్ని ఖం పృథివీ మిత్ర ఔషధ్యో వసవత్ తథా సరితస్సాగరశ్చైవ భావాభావవు చ సర్పహన్ సర్వే కాలేన సిద్ధ్యంతే సంక్షిప్యంతే యథా పునః. ఏదైనా సరే అన్ని కాలానికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్తాయి తప్ప కాలాన్ని మీరే శక్తి ఎవరికీ కూడా లేదు. ద్వాదశ ఆదిత్యులైనా సరే, చంద్రుడైనా సరే, రుద్రదేవుడైనా సరే, బ్రహ్మదేవుడైనా సరే, వరుణదేవుడు, తపాభిమాని దేవతలు, ఇంద్రాది దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా కాలనామకుడైన పరమాత్ముడికి వశంలో ఉంటారు. ఆ కాలనామక పరమాత్ముడిని వాళ్ళు మీరడానికే సాధ్యం కాదు. కాలనామకుడైన పరమాత్ముడే సకల ప్రాణుల ప్రాణాలని హరించేవాడై ఉంటాడు. కాలనామకుడైన పరమాత్ముడే ఆ కాలానికి తగ్గట్టు ఆ పదార్థాల వలన జరగవలసిన పనులను, ఆ వ్యక్తుల వలన జరగవలసిన పనులను జరగడానికి ప్రేరకుడై ఉంటాడు కాలనామకుడైన పరమాత్మ. అలాంటి ఆ కాలనామకుడైన పరమాత్ముడే మనిషి ప్రాణాన్ని హరించి వెయ్యాలి అంటే వాడికి 6 నెలల ముందే సూచన ఇస్తాడు. జాగ్రత్తగా వినండి. ఏ వ్యక్తి అయినా సరే మరణించబోతున్నాడు అన్నప్పుడు వాడికి 6 నెలల ముందే నువ్వు మరణిస్తావు అనే సూచన కాలనామకుడైన పరమాత్ముడు వాడికి ఇస్తాడు. దైవయోగాత్ తదా వ్యాధి కచ్చిత్ ఉత్పద్యతే ఖగ. అది ఏదైనా అవ్వచ్చు. వ్యాధి రూపంగా అయినా వాడిలో ప్రవేశించవచ్చు, లేదా ఇంకేదో ఒక నిమిత్తాలు భౌతిక, శారీరక, దైవిక అయినటువంటి కొన్ని చిహ్నాలు మొదలైనవన్నీ కూడా మృత్యువు సంభవిస్తుంది అనడానికి సూచనలు. వాటిని భాగవతాదుల్లోనూ కూడా చెప్పారు. కొన్ని విశేషంగా ఇక్కడ గరుడ పురాణంలో ప్రస్తావన చేస్తారు. మొట్టమొదటిది వ్యాధి రూపేణ. వ్యాధి మనలో ప్రవేశించింది అంటే అది షుగరు, బీపీ, ఏదో ఒక రోగం, ఆ జీవితాంతం ఉండేటటువంటి రోగం. అది ప్రవేశించిందంటే తొందరలో వీడికి మరణం అనేది సంభవిస్తుంది అనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ దైవికమైనటువంటి శకునాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి మనం కాళ్ళు కడుక్కున్నాక తడిగా ఉండే కాళ్ళ అచ్చు నేల మీద పడలేదు అంటే వాడికి మరణం అనేది సంభవిస్తుంది అనేది తెలుసుకోవాలి. మరణం దగ్గరలో ఉంది అని అభిప్రాయం. కాళ్ళు కడుక్కున్నాక తడిగా ఉండే కాళ్ళ తడి అచ్చు నేల మీద పడకపోతే వాడికి దగ్గరలో మరణం సంభవిస్తుంది అని. అద్దంలో ముఖం చూసుకుంటాడు, ఉన్నట్టుండి శిరస్సు లేకుండా, మొండెం లేకుండా కనిపిస్తుంది, అది మరణ సూచకమైన అపశకునం. ఇలాంటివి ఎన్నో. స్వప్నాలలో దక్షిణ దిశకై వీరు పరిగెత్తినట్టు, దిగంబరంగా పరిగెత్తినట్టు, శరీరం మొత్తం నూనెని చల్లుకొని, నూనెని పూసుకొని ఒక ఉన్మత్తుని వలె హాహాకారాన్ని చేస్తూ నల్లటి వస్త్రాలతో ఉండే నలుగురు వీడిని దక్షిణ దిశకి లాక్కొని వెళ్లే రకంగా కొన్ని స్వప్నాలు కనిపిస్తాయి కొంతమందికి. దాంతో వాళ్ళు జాగ్రత్త పడాలి, మరణం దగ్గరలో ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ద్విచంద్రగతి, చంద్రుణ్ణి చూస్తే రెండు రెండుగా కనిపిస్తాడు. అలాంటి రెండు రెండుగా చంద్రుడు కనిపించాడంటే అది మరణ సూచకం అనేది తెలుసుకోవాలి. వృక్షాలన్నీ సువర్ణమయంగా కనిపిస్తాయి. మన చుట్టూ ఉండే వృక్షాలన్నీ సువర్ణమయంగా కనిపిస్తాయి, అది మరణ సూచకం అనేది తెలుసుకోవాలి. మన చెవులు మూసుకున్నాక ఒక రకమైన గాలి చెవిలో అక్కడ ఊసాడుతూ ఉంటుంది. ఆ వాయు ధ్వని ఒకవేళ వినిపించలేదు అంటే వాడు మరణానికి దగ్గరలో ఉన్నాడు అని అర్థం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలా ఏదో ఒక రకంగా భగవంతుడు ఆ వ్యక్తికి 6 నెలల ముందే సూచన చేస్తాడు, నువ్వు మరణించబోతున్నావు,
సాధన చేసుకో, మళ్ళీ ఈ మానవ జన్మ దొరకదు, పోయింది అంటే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఏమిటో, తత్రాపి జన్మ శతకోటిషు మనుషత్వం అనే మాటని సూచన చేస్తాడు పరమాత్మ. అలాంటి ఆ సూచనలు వచ్చిన వెంటనే డాక్టర్ల వెంట పరిగెత్తడానికి బదులుగా తీర్థయాత్రలకి వెళ్లిపోవాలి. భగవత్ సాధన మార్గంలో సాగాలి. ఎంతైతే అంత అధికంగా శాస్త్రాల్ని శ్రవణం చేసే ప్రయత్నం చెయ్యాలి. ఎంతైతే అంత అధికంగా భగవంతుడికి దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. మొత్తానికి ఎంత సమయం అనుకున్నదో దాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చెయ్యాలి. ఇది కాలనామకుడైన పరమాత్ముడు సకల ప్రాణులకు కూడా ఈ రకమైన మరణ సూచకమైన సందర్భాలని, మరణ సూచకమైన శకునాలని ఖచ్చితంగాను కూడా చూపిస్తాడు. దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇంకో 2-3 నిమిషాలలో మరణిస్తున్నాడు అనే ప్రసంగం అయితే అప్పుడు ఉన్నట్టుండి అన్నీ మర్చిపోతాడు. కళ్ళు మసకబారడం అనేది జరుగుతుంది. ఊపిరి ఆగిపోయే ప్రసంగం వస్తుంది. నోటు నుండి నురుగులు రావడం అనేది మొదలవుతుంది. శరీరం నిండా కఫం అనేది నిండడం అనేది మొదలవుతుంది. ఇవన్నీ కూడా ఇంకా 2-3 నిమిషాల్లో, 5-10 నిమిషాలలో మరణించబోతున్నాడు అన్న దానికి ఇది సూచకమైనటువంటి విషయాలు అనేది తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే మరీ వేడిగా అనిపిస్తుంది, శరీరం మొత్తం చాలా వేడిగా అనిపిస్తుంది. ఇలాగూ కొంతమందికి అనుభవానికి వచ్చింది. శరీరం మీద బట్టలు చక్కటి చల్లగా ఉండేటటువంటి సన్నటి వస్త్రాలని వేసుకున్నా బాగా ఊపిరి ఆగిపోతుంది, నాకు ఉక్కబోస్తుంది అనే రకంగా వాడు వ్యవహరిస్తారు. దాన్ని చెబుతాడు కృష్ణ పరమాత్మ. ఊష్మ ప్రకుపితక్కాయే తీవ్రవాయువు సమీరిత. ఉన్నట్టుండి శరీరం మొత్తం వేడిగా మారిపోతుంది. ఆ వేడిగా మారిపోయి లోపలే ఎముకలన్నీ ధ్వంసమయ్యే రకంగా శరీరం అంతగా వేడెక్కే సందర్భం కూడా ఇంకొన్ని క్షణాల్లో మరణం అనేది సంభవిస్తుంది అన్న చెప్పడానికి అవి కారణాలవుతాయి. మన శరీరంలో ఉండేటటువంటి పంచవాయువులలో ఉదాన వాయువు అనబడే వాయువు మన ప్రాణాల్ని, అంటే జీవుడి యొక్క ప్రాణాల్ని ఆ శరీరం నుండి బయటికి తీసుకెళ్లడానికి తను ప్రయత్నశీలుడై ఉంటాడు. భక్తానాం అబుభుక్షూణాం అధోగతి నిరోధకృత్. ఎవరు భగవద్భక్తులు కారో, మోక్షం కోసం ప్రయత్నం చేయలేదో అలాంటి నీచులు, పాపాత్ములు, అలాంటి వాళ్ల ప్రాణం ఖచ్చితంగా అధోద్వారాలతో బయటికి వెళ్లడం అనేది జరుగుతుంది. ఇది గరుడదేవుడు అడిగినటువంటి ప్రశ్న. రంధ్రమే కనిపించదు, అటువంటి సందర్భంలో ప్రాణం ఎలా పోతుంది అని అడిగినప్పుడు రంధ్రం కనిపించకపోయినా మనకు రంధ్రాలున్నాయి, నవరంధ్రాలు. ఆ నవద్వారాలు అని చెబుతారు. అలాంటి నవరంధ్రాలలో అధోద్వారాల నుండి అధముడైన ప్రాణాలు బయటికి పోతాయి అని అంటారు. అధముడు ఎవడండి? ఎవడి ప్రాణాలు అధోద్వారాల నుండి బయటికి వెళతాయి అంటే ఎవరు అబద్ధాలు పలుకుతారో, ఎవరు నాస్తికులే ఉన్నారో, శాస్త్రం మీద శ్రద్ధ లేదో, భగవద్భక్తి లేదో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగాను కూడా అధోద్వారాల నుండి మృత్యు అనేది సంభవిస్తుంది. అలా కాకుండా యైహి నా అనృతాని చోక్తాని, ఎవరు ఏనాడు కూడా అబద్ధం పలకలేదు. చూడండి, సత్యనిష్టత, ఏనాడు అబద్ధాన్ని పలకలేదు. అలాంటి వాళ్ళకి అనవసరంగా ఒకరి మధ్యలో ఒకరిలో విరసాన్ని సృష్టించలేదు, తగాదా పెట్టించలేదు. ఆస్తికుడైనటువంటి వాడు, శాస్త్రం మీద శ్రద్ధ ఉన్నది, భగవంతుడి మీద శ్రద్ధ ఉన్నది. అలాంటి భగవద్భక్తుడైన సాత్వికుడైన వ్యక్తికి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. దైన్యము లేని జీవనాన్ని ఇస్తాడు పరమాత్మ. అనాయాసమైన మృత్యుని కూడా ఇస్తాడు పరమాత్మ. హాయిగా ప్రాణం పోతుంది. ఏ రకమైనటువంటి విలవిలలాడే స్థితులు లేకుండా, ఏ రకమైనటువంటి పీడని అనుభవించే స్థితి లేకుండా సునాయాసంగా ప్రాణం పోతుంది. అది సాత్వికులైనటువంటి వాళ్ళకి ఆ సౌభాగ్యాన్ని కలగజేస్తాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. అలాంటిది తాంసికులైన వాళ్ళు, రాజసికులైన వాళ్ళు ఎవరైతే కేవలం ద్వేషము చేస్తూ ద్వేషబుద్ధితోనే ధర్మాన్ని వదిలిపెట్టారో, ధర్మ మార్గంలో నడవలేదో, అలాంటి వాళ్ళందరికీ కూడా బాగా పీడించే మరణం అనేది లభిస్తుంది. ఇలాంటి ఈ 2 రకాల మరణాలకి సంబంధించి
సునాయాసమైన సుఖవంతమైన ప్రాణహరణ అవ్వాలి అంటే మనం ఇక్కడ చెప్పిన ప్రకారంగా ఆస్తికులై శ్రద్ధాభక్తులతో యుక్తమై నానా విధాలుగాను కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ఏ రకంగానూ కూడా అనవసరంగా ఇతరుల విషయంలో దుర్వ్యవహారాలు చేయకుండా శాస్త్రోక్త ప్రకారంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ అని చెప్పిన ప్రకారంగా శాస్త్రాలకి అనుగుణంగా మనం నడుచుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగానూ కూడా అలాంటి వ్యక్తులకు సునాయాసమైన ప్రాణహరణ అనేది జరుగుతుంది. అబద్ధపు సాక్షులు చెప్పేవాళ్ళు, అబద్ధాలు పలికేవాళ్ళు, విశ్వాసఘాతకులు, ఇలాంటి వాళ్ళు మహాపీడించేటటువంటి మరణం అనేది పొందుతారు. ఆ లిస్టు చెబుతాడు కృష్ణ పరమాత్మ. వేద నిందకాహ, వేదాలని దూషించేవాడు, అనవసరంగా ఒకరిని భయపెట్టేటటువంటి వాడు, అలాంటి ఆ నానా రకాలుగా అన్యాయ మార్గంలో సాగేటటువంటి వాళ్ళు, వేద నిందన చేసేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని అధోద్వారాల నుండి లాక్కుని తీసుకెళ్తారు యమదూతలు. చూడ్డానికేనే భయంకరమైన రూపాలు ధరించి ఉంటారు వాళ్ళు. ఆహాకారాలు చేస్తారు, నానా రకాలుగా ఏడుస్తారు. ఏం చేయాలన్నా శరీరం అనేది సహకరించదు. ఆ క్షణంలోనే వాడిని పీడించి పాపి అయి ఉంటే వాడిని పీడించి వాడి ప్రాణాన్ని తీసుకెళ్తారు యమదూతలు. సతతో వేదనావిష్ట తచ్చరీరం విముంచతి. అలాంటి మహాపీడని అనుభవించి శరీరాన్ని వదిలిపెడతాడు. ఎప్పుడైతే జీవి శరీరాన్ని వదిలిపెడతాడో ఆ క్షణమే ఆ శరీరం అనేది కళేబరం, శవం. దాన్ని ముట్టకూడదు. మహిళ శవాన్ని తాకితే బ్రాహ్మణులైన వాడు జంజాన్ని మార్చుకోవాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి, మహిళ అనబడే స్థితి ఇది రావడం అనేది జరుగుతుంది. ఆ మహిళ అనే స్థితి రావడానికి మూలభూతమైన కారణం మనలో ఉండే శరీరంలో ఉండే జీవి పోవడం కాదు. జీవి పోవడానికి ముందు భగవంతుడు ముఖ్య ప్రాణమూర్తి మన శరీరాల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. మరణం అనేది సంభవించడానికి ముందు ముఖ్య ప్రాణమూర్తి భగవంతుడు ఇద్దరూ కూడా మన శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే తప్పనిసరిగా అనివార్యంగా మనము కూడా బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పటి వరకు మన శరీరంలో ముఖ్య ప్రాణమూర్తి సన్నిధానం ఉన్నదో, భగవంతుడి సన్నిధానం ఉన్నదో, అప్పటి వరకు కూడా శరీరం అనేది శుద్ధంగా ఉంటుంది. ఏ క్షణంలో ముఖ్య ప్రాణమూర్తి భగవంతుడు వీళ్ళు శరీరాన్ని వదిలిపెడతారో ఆ క్షణమే మన శరీరం మైల, కళేబరం, శమం, హీనం అనేటటువంటి పరిస్థితులను పొందుతుంది అనేది తెలుసుకోవాలి. ఏ శరీరాన్ని చూసి ఎవరో నమస్కారం చేశారు, ఎవరో గౌరవించారు, నేను చాలా గొప్పవాడిని, నాకంటే సమానమైన వాడు ఎవడూ లేడు అని అహంకారంతో విర్రవీగే వాళ్ళందరికీ కూడా చెబుతాడు కృష్ణ పరమాత్మ, మూర్ఖుడా, అది నీ గుణగణాలు కాదు నాయనా, నీలో ఉండేటటువంటి ముఖ్య ప్రాణమూర్తి మహత్వం, నీలో ఉండేటటువంటి నారాయణుడి మహత్వం, ఈ విషయాన్ని తెలుసుకో అని శ్రీమద్ భాగవతంలోనూ కూడా ఈ విషయాన్ని చెబుతారు. రుద్రదేవుడే స్వయంగా ఈ మాటని చెబుతారు. భోళాశంకరుడు సతీదేవి సందర్భంలో ఆ ఘట్టంలో చతుర్థ స్కంద భాగవతములో పరిశ్రవణాది వాదనం మొదలైనవన్నీ కూడా గుహాశయాయైవ నదేహమానినే, అంతర్యామి అయినటువంటి ముఖ్య ప్రాణమూర్తికి, భగవంతుడికి, దేవతలకి అనేది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనకంటే ఉత్తమమైన అధిష్టానం తల్లిదండ్రులు, గురువులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, వర్ణవృద్ధులు, ఇలాంటి ఉత్తమమైనటువంటి అధిష్టానం అయితే అక్కడ గుహాశయా చైవచ దేహమానినే, లోపల ఉండే పరమాత్ముడికి ముఖ్య ప్రాణమూర్తికి నమస్కారం అనే భావంతో పాటు అధిష్టానానికి కూడా నమస్కారం. అంటే తల్లిదండ్రులకి నమస్కరించిన, జ్ఞానవృద్ధులకు, వయోవృద్ధులకు నమస్కరించిన, వర్ణవృద్ధులకు నమస్కరించిన, జ్యేష్ఠులకు నమస్కరించిన, ఆ అన్ని సందర్భాల్లోనూ కూడా అధిష్టానమైనటువంటి జ్ఞానవృద్ధులు, తల్లిదండ్రులు, వయోవృద్ధులు, వర్ణవృద్ధులు మొదలైన వాళ్ళందరూ అధిష్టానాలు. అధిష్టానానికి నమస్కారం. వాళ్ళ అంతర్యామి అయిన నారాయణుడు ముఖ్య ప్రాణమూర్తికి కూడా నమస్కారం అనే భావనతో మనం నమస్కారం అనేది చేయాలి. అధమాధిష్టానం ఉంది అనుకున్నాం. రుద్రదేవుడు దక్ష ప్రజాపతి విషయంలో ఈ మాటని చెబుతారు, అధమాధిష్టానం. అలా అధమాధిష్టానం అయి ఉన్నప్పుడు
అలాంటి ఆ అధమాధిష్టానంలోనూ కూడా ఉండే ముఖ్య ప్రాణమూర్తికి భగవంతుడికి మనం నమస్కారం చేసే సందర్భం వచ్చినప్పుడు అక్కడ గుహాశయ యైవ అనే భావన మనకు ఉండాలి. ఉదాహరణకి మానవుడి కంటే గోవు ఇది అధమం. గోమాతని మనం నమస్కరిస్తాం, గోమాత యొక్క గోమూత్రం మొదలైనవన్నీ తీసుకుంటాం, నిజమే. కానీ ఆ గోమాతకి ఎవరో ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు నమస్కారం చేశాడు అని అయితే అక్కడ అధిష్టానానికి అది నమస్కారం అని కాదు. అక్కడ ఉండేటటువంటి అంతర్యామి అయిన ముఖ్య ప్రాణమూర్తి నారాయణుడు వాళ్ళకే నమస్కారం అనే భావన మనకు ఉండాలి. అలా కాకుండా ఉత్తమాధిష్టానం అయి ఉందంటే ఆ ఉత్తమాధిష్టానానికి వాళ్ళంతర్యామి అయినటువంటి నారాయణుడికి కూడా నమస్కారం, ముఖ్య ప్రాణమూర్తికి నమస్కారం అనేటటువంటి విషయాన్ని మనం అనుసంధానం చేసి ఆ రకంగా నమస్కారాదులు మొదలైనవన్నీ కూడా చేయాలి. చేయించుకునేటప్పుడు ఈ స్మరణ అనేది మనకు ఉండాలి అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. వైచిత్రస్యోత్తరం ప్రశ్నే ద్వితీయస్య వదామితే మానుషత్వం పశుత్వం చ పక్షిత్వాద్యతి దుఃఖదం కర్మణాం తారతమ్యేన భవతీయ కైగేశ్వర. మరొక ప్రశ్న అడిగాడు గరుడదేవుడు. ఇలా ఎందుకు ఒకడు మానవుడిగా పుడతాడు, ఒకడు పశువుగా పుడతాడు, ఒకడు పక్షిగా పుడతాడు, ఒకడు ధనవంతుడిగా పుడతాడు, ఒకడు బీదవాడిగా పుడతాడు, ఇలా ఎందుకు అంటే కర్మణాం తారతమ్యేన వాళ్ళు చేసినటువంటి కర్మల నిమిత్తకంగా వాళ్లకు ఆ రకమైనటువంటి జన్మములు మొదలైనవన్నీ కూడా కలగడం అనేది జరుగుతుంది. ఆ రకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ప్రతిఫలములను వాళ్ళు అనుభవించడం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి కర్మల ఆధారం మీదనే విపాకం కర్మణామహం వైచిత్రస్య స్ఫుటత్వాయ యై జీవ సంసారత్యయం, ఈ నానా రకాలుగాను కూడా కర్మ ప్రతిఫలం అనేది పండింది అంటే, కర్మ ఫలం అనేది పండింది అంటే దానికి తగ్గట్టు ఆ ఫలప్రాప్తిని వాడు అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. మహాపాతకమైనటువంటి కర్మలు చేస్తే, మహాపాపిష్టమైనటువంటి కర్మలు చేస్తే ఆ కర్మముల ఫలం అనేది పండింది అంటే అప్పుడు దారుణమైన ఘోరమైన నరకాలని వాడు పొందడం అనేది జరుగుతుంది. ఆ నరకంలో వాడు చేసినటువంటి దారుణమైన కర్మల ప్రతిఫల రూపంగా ఉండేటటువంటి పాప కర్మములను అక్కడ ఇచ్చే శిక్ష ద్వారా ప్రక్షాళన చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వాడు భూమిలో కించిత్ పాపశేషంతో వాడు పుట్టడం అనేది జరుగుతుంది. నరకలోకంలో నానా రకాలుగా ఎన్నో కోట్ల సంవత్సరాల దాకా పాప ప్రక్షాళన రూపకంగా అక్కడ విధించిన శిక్షలన్నీ అనుభవించి ఒకవేళ మహాపాపి అయిన వాడు మానవుడిగా మళ్ళీ పుట్టాడు అంటే అవలక్షణాలతోనే వాడు పుట్టడం అనేది జరుగుతుంది. అలాంటి అవలక్షణాల సందర్భాన్ని కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరు బ్రహ్మహత్య చేశాడో అలాంటి వాడు మృగాల వలె, పందుల వలె, ఒంటేలు క్యామెల్స్ వలె పుట్టడం అనేది జరుగుతుంది. నరకలోకంలో పాపం అనుభవించి ఇంకొంచెం పాపం మిగిలితే ఇటువంటి నీచమైన యోనుల్లో వాడు పుడతాడు. బంగారాన్ని దొంగలిస్తే క్రిమికీట పతంగత్వం, నరకలోకంలో ఎన్నో కోట్ల సంవత్సరాలు శిక్షను అనుభవిస్తాడు. ఆ తర్వాత క్రిమిగా, కీటముగా, పతంగము, మినుగు పురుగులాగా పుడతాడు. ఆ మినుగు పురుగును చూస్తే ఎంత బాగా దగదగ మెరుస్తుంది అని అనుకోవడం కాదు. సువర్ణ హరణ పూర్వజన్మలో ఆ జీవి చేసింది, బంగారాన్ని పూర్వజన్మలో అపహరించింది, ఆ శిక్షని అనుభవించి పాపశేషం వలన ఇప్పుడు ఇలా మినుగు పురుగులా పుట్టింది అనేది మనం తెలుసుకోవడానికి వీలుగా ఆ మృగం లేదా క్రిమి, ఆ కీటము దాని యొక్క శరీరము యొక్క వెలుగే మనకు ఆ విషయాన్ని తెలుపుతుంది. ధగధగధగా బంగారం మెరిసినట్టు మెరుస్తుంది. ఎంతో పుణ్యం అని అనుకోకండి, అది పాపం వల్ల వచ్చినటువంటి జన్మ అనేది తెలుసుకోవాలి. గురుతల్పగా అయినవాడు వాడు తృణములాగా, గులుమములలాగా, లతావృక్షాలలాగా పుట్టవలసిన దౌర్భాగ్యాన్ని పొందుతాడు. బ్రహ్మహత్య చేసిన వాడు మానవుడిగా పుడితే క్షయరోగంతో వాడు పుట్టడం అనేది జరుగుతుంది. సురాపానం చేసిన వాడు పుచ్చిపోయిన దంతాలతో వాడు పుట్టడం అనేది జరుగుతుంది. బంగారాన్ని దొంగిలించిన వాడు మానవుడిగా పుడితే కుళ్ళిపోయిన పుచ్చిపోయిన గోళ్లతో వాడు పుట్టడం అనేది జరుగుతుంది. గురుతల్పగా అయిన వాడు మానవుడిగా పుడితే చర్మ రోగాలతో వాడు పుట్టడం అనేది జరుగుతుంది. ఏ పాపాత్ముల సహవాసం అనేది ఒకడు చేశాడు,
పాపాలు చేయలేదు, కానీ పాపాత్ముల సహవాసాన్ని చేశాడు అని అయితే ఆ పాపాత్ముల సహవాసం వలన ఆ పాపం అనేది కించిత్ వీడికి సరఫరా అనేది అవుతుంది. నేను నిన్న చెప్పానుగా, సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న నీటి బిందువు వేడిగా ఉండే పెనం మీద పడితే ఆవిరైపోతుంది. అదే నీటి బిందువు పద్మపత్రం మీద పడితే కొద్దిగా మెరిసి మళ్ళీ బురదలో పడిపోతుంది. అదే నీటి బిందువు ఆలచిప్పలో పడితే ఆణిముత్యమవుతుంది అని చెప్పాను కదా. ఆ రకంగా సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వాడి సహవాసం చేస్తావో అలాంటి ఆ గుణధర్మాలు నీలో ట్రాన్స్ఫర్ అవుతాయి. పుణ్యాత్మల సహవాసం చేస్తే వాళ్ళలో ఉండే పుణ్యకర్మముల ప్రభావం కొంచెం వీడిలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే పాపాత్ముల సహవాసం చేస్తే ఆ పాపాత్ముల పాపం అనేది వీడిలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సంవత్సరేణ పతతి పతితేన సహాచరన్, పతితుడైన వాడు పైన చెప్పబడినటువంటి కుయోనులలో పుట్టినటువంటి వాళ్ళ సహవాసం 1 సంవత్సర కాలం చేస్తే వాడితో సమానమైన పాపం వీడికి అంటుతుంది. కాబట్టే పాపాత్ముల సహవాసం అనేది చేయకండి, పుణ్యాత్ముల సహవాసం అనేది చేయండి. పాపాత్ములతో మాట్లాడిన, పాపాత్ములను స్పృశించిన, వాళ్ళ శ్వాసోచ్ఛ్వాసాల ద్వారా వాళ్ళ యొక్క తోటుగా వాళ్ళతో పాటు ప్రయాణం చేయడం వలన, వాళ్ళతో పాటు కూర్చొని తినడం వలన, వాళ్ళతో పాటు కూర్చొని ఉండడం వలన, పాపాత్ములతో పాటు కలిసి యజ్ఞం చేసిన, పాపాత్ములకు పాఠం చెప్పిన, పాపాత్ములతో యోని సంబంధాలు పెట్టుకున్న ఆ నానా రకాలుగా నువ్వు కూడా పాప సంక్రమణ అనేది వాడికి ప్రాప్తిస్తుంది అనేది తెలుసుకోవాలి. గత్వా దారాన్ పరేషాం చ బ్రహ్మస్వం అపరిత్య చ అరణ్యే నిర్జనే దేశే జాయితే బ్రహ్మ రాక్షస. 2 పాపాలు చేశాడు, మహాపాపాలు. బంగారాన్ని దొంగలించాడు, బ్రాహ్మణుల ధనాన్ని అపహరించాడు, పరస్త్రీలను పాడు చేశాడు. అలాంటి వాడు నిర్జనమైన అరణ్యంలో బ్రహ్మరాక్షసుడుగా పుట్టవలసిన దౌర్భాగ్యాన్ని పొందుతాడు. రత్నాలను అపహరించిన వాడు హీన జాతులలో పుట్టడం అనేది జరుగుతుంది. పత్రం చ శాఖిను హత్వా హృత్వా గంధాంశ చుచ్చుందరీ పుమాన్, ఆకులను కొమ్మలను దొంగలించిన, గంధ పదార్థాలని దొంగలించిన ఆ చుచుందిరి అని ఎలకలో ఒక జాతి, పొడుగ్గా ఉంటుంది ముక్కు, దానికి విషపు జంతువు అని అంటారు. అలా పొడుగ్గా ఉండే ఎలకలాగా పుట్టాల్సిన దౌర్భాగ్యం కలుగుతుంది. ఆకులను దొంగలించిన, కొమ్మలను దొంగలించిన, గంధయుక్తమైన పదార్థాల్ని దొంగలించిన, ధాన్యములను అపహరణ చేస్తే ఎలకల్లా పుడతాడు. వాహనాల్ని దొంగతనం చేస్తే ఊష్ట్రముగా, ఒంటేలుగా, క్యామెల్గా పుడతాడు. ఫలాల్ని అపహరణ చేస్తే కోతిగా పుడతాడు. మంత్రరహితంగా భోజనం చేస్తే వాడు కాకిగా పుడతాడు. పరుపు మొదలైనవి అపహరణ చేస్తే గ్రద్దగా పుట్టాల్సిన దౌర్భాగ్యం పొందుతాడు. తేనెని అపహరణ చేస్తే ఆ తేనెటీగల్లా పుట్టవలసిన దౌర్భాగ్యం వాడికి కలుగుతుంది. గోవుని అపహరణ చేస్తే లేదా భూమిని అపహరణ చేస్తే అప్పుడు బకపక్షిగా వాడు పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. అగ్నిని అపహరణ చేసిన, గోవుని అపహరణ చేసిన, భూమిని అపహరణ చేసిన బకపక్షిగా వాడు పుడతాడు. స్త్రీల వస్త్రాలని అపహరణ చేస్తే శ్వేతకుష్ఠి, ఆ శ్వేతకుష్ఠి అనే రోగం వాడికి వస్తుంది. రుచికరమైన రసవంతమైన పదార్థాలు, మసాలాలు అపహరణ చేస్తే వాటికి నోటికి రుచి లేకుండా ఆ రోగం అనేది వాడికి ప్రాప్తిస్తుంది. కంచు పదార్థాలని అపహరణ చేస్తే హంసపక్షిగా పుట్టాల్సిన అవసరం వస్తుంది. పరుల ధనాన్ని అపహరణ చేస్తే అది కూడా హంసపక్షికి పుట్టడానికి అవకాశం అవుతుంది. అపస్మారి గురోర్హంత, గురువుల సంహారం చేస్తే అపస్మారి మూర్ఛపు రోగముతో వాడు బాధపడతాడు. క్రూరమైన కర్మలు చేసిన వాడు మరుగుజ్జుగా పుడతాడు. ధర్మపత్నిని వదిలిపెట్టి, అన్యాయంగా ఆవిడ తప్పు లేకుండానే ధర్మపత్నిని వదిలిపెడితే వాడు శబ్దవేది అనబడే పక్షిగా పుడతాడు. దేవతల ధనాన్ని, బ్రాహ్మణుల ధనాన్ని మొదలైనటువంటి పవిత్రమైన వాళ్ళ ధనాలని అపహరణ చేస్తే పాండుర రోగముతో వాడు పుట్టవలసిన పరిస్థితి అనేది వస్తుంది. భక్షాభక్షో గండమాలి, ఏది పడితే తింటాడు. వీతము నిషిద్ధము అదేది చూడడు, ఏది పడితే అది తింటాడు. అలాంటి వాడు గండమాలి అనబడే రోగంతో బాధపడతాడు. అదొక పెద్ద రోగం, ఏది తినడానికి అనుమతి ఇవ్వదు. శరీరం అనేది ఏ పదార్థం తిన్నా వికారమయ్యే రకంగా వాడిని కట్టపెడుతుంది. ఒకరి వృత్తిని విచ్ఛేదం చేస్తే
అలాంటి వృత్తిని విచ్ఛేదం చేసినందుకు కాణహ గుడ్డివాడిగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆడవాళ్ల మీద బతికితే వాడు కుంటివాడుగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. కౌమారదారత్యాగి చిన్న వయస్సులో ఉండే భార్యని వదిలిపెట్టాడు అంటే దౌర్భాగ్యపు దరిద్రత వాడు అనుభవించాల్సిన అవసరం వస్తుంది. విప్రయోషిద్గామి బ్రాహ్మణ స్త్రీలని పాడు చేస్తే అలాంటి వాడికి అసిడిటీ వాతగుల్మి అనబడే రోగం వాడికి ప్రాప్తిస్తుంది. లేదా వాడు ఎలుగుబంటిగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. మిస్టబుక్ పిండిని తింటే ఊరికే ఆ పచ్చి పిండిని తింటే వాతగుల్మి అసిడిటీ అనబడే రోగం వస్తుంది. బ్రాహ్మణ స్త్రీలను ఇబ్బంది పెడితే భల్లూకం అవుతాడు, వాడు జంబూకం ఎలుగుబంటి అవుతాడు. శయ్య అపహరణ చేస్తే క్షపణక మోసం చేసే పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటారే అలాంటి దౌర్భాగ్యం అనేది వాడికి కలుగుతుంది. వస్త్రాల్ని దొంగతనం చేస్తే పతంగమై పుడతాడు. మాత్సర్యముతో నానా రకాలుగా అందరిని ఇబ్బంది పెడితే పుట్టు గుడ్డివాడిలా వాడు పుడతాడు. దీపాలని దొంగతనం చేస్తే, కరెంటుని దొంగతనం చేస్తే కపాలి వృత్తిని వాడు పొందాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే గుడ్లగూబగా ఉండవలసిన పరిస్థితి వాడు పొందుతాడు. మిత్రద్రోహం చేసిన వాడు, తల్లిదండ్రులను నిందించిన వాడు క్షయరోగంతో బాధపడతాడు. నానా రకాలుగా అబద్ధపు మాటలు మాట్లాడిన, దొంగ సాక్ష్యాలు చెప్పిన వాడు నత్తి అనబడే రోగముతో బాధపడాల్సిన అవసరం వస్తుంది. మశకస్తోత చిన్నోష్టో వివాహ విఘ్నకృత్ భవేత్. వివాహాలలో కావాలనే వచ్చి ఏవేవో చెప్పి విఘ్నాన్ని కలగజేస్తే వాడు పెదాలతో బాధపడవలసిన రోగంతో, పెదాలకు కలగాల్సిన రోగముతో వాడు బాధపడాల్సిన అవసరం వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాన్ని విసర్జన చేశాడు అంటే వాడు శూద్రుడిగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన అనేది చేయకూడదు. చత్వారం జనసంచారం చేసే ప్రదేశాలలో మలమూత్రాల్ని విసర్జన చేయకూడదు. చేస్తే వాడు శూద్రుడిగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ కన్య అయిన అమ్మాయిని, వివాహం కాకుండా కన్య అయినటువంటి అమ్మాయిని బాధపడితే వాడు నపుంసకుడిగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. వేదాలను అమ్ముకున్నాడు అని అయితే వాడు ఏకాంత ప్రదేశమైన ఏదో ఐలాండ్ లో పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. అయోగ్యుల చేత యజ్ఞాలు చేయిస్తే వాడు పందిగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. యతస్థతో అష్నన్ ఎక్కడ పడితే అక్కడ తింటాడు, ఎలా పడితే అలా తింటాడు, శుచి ఆచారాలేం చూడడు. అలాంటి వాడు పిల్లిగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. మనాలని దహనం చేస్తే, అనవసరంగా మనాలని దహనం చేస్తే వాడు ఖద్యోతముగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. నిలువ ఉంచిన అన్నాన్ని తింటే, నిలువ ఉంచిన అన్నాన్ని తిన్నా లేదా నిలువ ఉంచిన అన్నాన్ని బ్రాహ్మణులకు పడితే క్రిమిగా పుట్టవలసిన పరిస్థితి వాడికి వస్తుంది. మాత్సర్యముతో అందరినీ కట్టపెట్టేవాడు భ్రమరమై పుడతాడు. అగంత్యుత్సాదీతు పుష్టి స్యాద్ అదత్తా దానతో వృష. ఎవరికి దానం ఇవ్వకూడదో అలాంటి వాళ్ళకే దానం ఇస్తాడు. అలాంటి వాడు ఎద్దుగా పుట్టవలసిన దౌర్భాగ్యాన్ని వాడు పొందడం అనేది జరుగుతుంది. అగ్నిని వినాశనం చేస్తాడు. హోమకుండంలో ఉండే అగ్నిని శాంతపరుస్తాడు. అలాంటి హోమగుండంలో ఉండే అగ్నిని దేవుడి ముందు పెట్టే దీపాన్ని శాంతపరిస్తే, అనవసరంగా శాంతపరిస్తే కుష్ఠరోగం అనేది వాడికి వస్తుంది. గోహారకోత్నస్య హారకస్య దజీర్ణవాన్. గోహారక గోవులను దొంగతనం చేస్తే సర్పంగా వాడు పుట్టాల్సిన దౌర్భాగ్యాన్ని పుడతాడు. గోవులకు పెట్టే అన్నాన్ని దొంగతనం చేస్తే వాడికి అజీర్తి అనే రోగం ప్రాప్తిస్తుంది. నీళ్లని దొంగతనం చేసిన వాడు చేపగా పుడతాడు. పాలని దొంగతనం చేస్తే బలాకి అనబడే పక్షిగా పుడతాడు. నిల్వ ఉంచిన పరిశుద్ధమైన పాడైన అన్నాన్ని బ్రాహ్మణులకి పెడితే కుబ్జా అయ్యేటటువంటి దౌర్భాగ్యం ఆ స్త్రీకి లభిస్తుంది. ఫలాలను అపహరించిన వాళ్లకు సంతానం అనేది దీర్ఘాయుషుతో ఉండదు. వాళ్ళు అల్పాయుషుతో మరణించడం అనేది జరుగుతుంది. దానం చేయకుండా, దేవతలకి భోగం పెట్టకుండా, వైశ్వదేవాదులు ఏమీ చేయకుండా మన కోసమే మనం వండుకొని తింటే అలాంటి ఆ మహాపాపము వలనను కూడా అనపత్య సంతానహీనుడయ్యే దౌర్భాగ్యాన్ని వాడు పొందుతాడు. ప్రవ్రాజ్యాగమనాత్ రాజన్ భవేన్ మరుపిశాచక. సన్యాసాన్ని తీసుకున్నాడు, సన్యాసాన్ని వదిలిపెట్టేసి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వాడు మరుభూమిలో పిశాచిగా పుట్టాల్సిన దౌర్భాగ్యం అనేది ఉంటుంది.
జలాన్ని దొంగలించిన వాడు చాతక పక్షి వర్షపు నీళ్ల కోసం వేచి ఉంటుందట, ఆ నీళ్ళని మాత్రమే తాగుతుంది. అలాంటి దౌర్భాగ్యపు జీవం వాడికి జీవితం అనేది కలుగుతుంది. పుస్తకాల్ని దొంగతనం చేస్తే పుట్టు గుడ్డివాడిగా పుడతాడు. ఇస్తాను అని చెప్పి బ్రాహ్మణులకు నేను దానం చేస్తాను అని చెప్పి దానం చేయకపోతే అలాంటి వాడు కూడా జంబూకహ ఎలుగుమంటిగా పుట్టవలసిన దౌర్భాగ్యాన్ని వాడు పొందుతాడు. పరివాద ద్విజాతీన బ్రాహ్మణులను దూషిస్తాడు, బ్రాహ్మణులను తిడతాడు. అలాంటి బ్రాహ్మణులను నిందించినటువంటి వాడు కచ్చపి తాబేలుగా పుట్టి ఆ పాపాన్ని అనుభవిస్తాడు. ఫలాలను అమ్ముకున్నవాడు దౌర్భాగ్యవంతుడవుతాడు. వృకః చ వృషరీపతి శూద్రయోనిలో పుట్టవలసినటువంటి పరిస్థితి ఈ నానా రకాలుగా ఉండేటటువంటి ఫలాలను అమ్ముకోవడం వలన ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం అనేది వాడికి కలుగుతుంది అని చెప్తారు. ఇలా ఉండగా హరేహే అదే మార్జారో అగ్నిం పదా స్పృష్ట్వ అగ్నిని కాలితో తాకితే దానికి పిల్లిగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. పరమాంసభుక్ మాంసాహారి అయిన వాడు మాంసాల్ని తిన్నాడు అంటే పీడించేటటువంటి భయంకరమైన రోగాలతో వాడు బాధపడవలసిన అవసరం వస్తుంది. కుండలని నీటిని ధరించే పదార్థాల్ని ధ్వంసము చేస్తే, అలాంటి నీటిని ధరించే పదార్థాల్ని ధ్వంసము చేసే కుండ బిందె లాంటి వాటిని ధ్వంసము చేస్తే వాడు చేపగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. హరే కథాం న శృణ్వంతి ఏ న సాధు జనస్తవం తాన్ నరాన్ కరణమూలోయం వ్యాప్నుయాన్ నేతరాంజనాన్ ఎవరు శ్రీహరి కథని శ్రవణము చెయ్యరో, సజ్జనుల గురించి చెబుతూ ఉంటే మనస్సు పెట్టి వినడో అలాంటి వాడికి కరణమూల అనబడే రోగం వాడిని ఇబ్బంది పెడుతుంది. చెవి కారుతూ ఉంటుంది, చెవిటితనం వస్తుంది, ఇలాంటివన్నీ కలుగుతాయట. ఎందుకు? హరికథాశ్రవణము చేయలేదు అని చెప్పి. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఇలాంటి పాపాల వలన కలుగుతుంది అనేది తెలుసుకోవాలి. పరస్యానన సంస్థంయో గ్రాసం హరితి మందది ఒకటి నోటిలో ఉండే అన్నాన్ని బలవంతంగా లాక్కుంటాడు లేదా తినకుండా చేసేస్తాడు. భోజనానికి కూర్చున్న వాడి భోజనాన్ని ఆపివేస్తాడు, భోజనానికి కూర్చున్నటువంటి వాడి అన్నాన్ని పాడు చేస్తాడు. అలాంటి వాడికి ఎలాంటి దుర్గతి కలుగుతుంది అంటే చెబుతారు, దేవోపకరణాన్ని ఏనాం గండమాలీనమిహతే గండమాలి అనబడే ఘోరమైన రోగం వాడికి ప్రాప్తిస్తుంది. దంభేనాచరతే ధర్మం దంభ ప్రదర్శన కోసం ధర్మాన్ని ఆచరించేవాడు. గజచర్మ గజముగా పుట్టవలసిన పరిస్థితిలో ఉంటాడు వాడు. దంభాన్ని ప్రదర్శించినందుకు సుద్యుమ్నుడు అగస్త్యుల వారి ముందు దంభాన్ని ప్రదర్శించాడు. తనేదో గొప్పవాడిగా వారికంటే పెద్దవాడిగా పూజ చేస్తూ దంభాన్ని ప్రదర్శించాడు. అలాంటి దేవల ఋషి గారి విషయంలోనూ అలాంటి పాపం చేసి ఉండడం వలన అగస్త్యుల వారి ఎదురుగా సుద్యుమ్నుడు తను దంభ ప్రదర్శన చేయడం వలన గజచర్మ ఏనుగుగా పుట్టవలసిన పరిస్థితి వాడికి వచ్చింది. విశ్వాసఘాతకం చేసిన వాడికి తలనొప్పి అనే రోగం ఉంటుంది. లింగపీడి శివస్వం చ శివ నిర్మాల్యమేవ చ స్త్రియోప్యనేన మార్గేణ హృత్వా దోషం అవాప్నుయుః ఏతేషామేవ జంతూనాం భార్యత్వం ఉపజాయతే. లింగాన్ని పీడించిన అంటే రుద్రదేవుడి లింగానికి తిరస్కారం చేసిన, రుద్రదేవుడి ధనాన్ని అపహరణ చేసిన, రుద్రదేవుడి నిర్మాల్యాన్ని తినకూడదు, గౌరవించాలి, నమస్కారం చేసి పశువులకి పెట్టాలి. అలా కాకుండా వాటిని నేల మీద పడేసో ఇలాంటివి ఏవైనా చేస్తే అలాంటి ఆ పాపాలకి కూడా ఆడవాళ్ళకి ఇలాంటి పాపాల వలన ఇన్ని రకాల జన్మలు అనేవి కలుగుతుంది. పైన చెప్పబడినటువంటి వాళ్ళందరికీ భార్యలు అయ్యేటటువంటి పరిస్థితి ఆడవాళ్ళకి ఇలా ప్రాప్తించడం అనేది జరుగుతుంది. ఇదంతా ముందు నరకంలో పాప ప్రక్షాళన చేసుకున్నాక పాపశేషం అనేది మిగిలిన తర్వాత ఆ శేష పాప ప్రభావాన్ని అనుభవించే సందర్భంలో ఇటువంటి దుర్గతులు అనేవి కలుగుతాయి అనే మాటని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ చెబుతాడు. ఏవం విచిత్రై నిజకర్మభిర్నృణ సుఖస్య దుఃఖస్య చ జన్మనామపి వైచిత్రముక్తం శుభకర్మత శుభం తథా శుభాః చాశుభమీరయంతి నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత. శుభకర్మల వలన శుభ ఫలమే ప్రాప్తిస్తుంది, అశుభ కర్మ వలన అశుభ ఫలమే ప్రాప్తిస్తుంది. దీంట్లో రెండో మాట లేదు. గరుడ ఎవరు పాపం చేశారు
వాళ్ళకి ఇలాంటి పాప ప్రతిఫలాన్ని అనుభవించాలి, ఎవరు పుణ్యం చేశారో వాళ్ళు ఇలాంటి పుణ్య ఫలాన్ని అనుభవిస్తారు. దీంట్లో రెండో మాట అనేది లేదు. ఇది ఈ రకమైన వైచిత్రత, ఈ రకంగా చిత్ర విచిత్రంగా వీళ్ళు పుట్టడం, వాళ్ళ స్థితిగతులు ఉండడం, ఇదంతా కూడా ఎందుకు అని అడిగావు కదా, దానికి ఇది కారణం అనేది తెలుసుకో అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. నరకాల గురించి నిన్న మనం చెప్పుకున్నాం. 16 ప్రదేశాలు నరకానికి వెళ్ళడానికి ముందు మనం దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళిన తర్వాత నరక ప్రాప్తి అనేది అవుతుంది. ఆ నరకాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకమైన శిక్షలు ఆ నరకాలలో ఉంటాయి అన్నదాన్ని కూడా చెబుతారు. అది రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు. అనేన భావి పుణ్యం తదా ప్నోతు గురుర్నమః. అర్పణమస్తు.